వచ్చింది. ఇంతకీ మా ఫోన్‌లోనే అలాగవుతుంది. మేము ఊరందరికి అలాగవుతుందని చెప్పి చాలా ప్రయత్నాలు చేసేసాం ఇంతవరకు. వాస్తవానికి చూసినట్లయితే ఒక వ్యక్తి కళ్ళజోడు పెట్టుకున్నాడంట. ఆ కళ్ళజోడు పెట్టుకునే ముందు తెలియకుండా ఆ కళ్ళజోడుకి ఏదో అంటుకుంది ఇంతకని ముందు. అతను ఏం చేస్తున్నాడు అది సరి చేసుకోకుండా ఎక్కడ ప్రాబ్లం సరి చేస్తే ఇంకేమవుతుంది. అట్లా జరిగింది ఇప్పటి వరకు మాకు. చిన్న ప్రాబ్లం వచ్చింది యూట్యూబ్లో. మరి అది మా ఫోన్లో రావటం వల్ల అది బ్లింక్ అవుతున్నట్టు అనిపించి చాలా చాలా చేసాం. కానీ చివరికి తెలిసింది ఏంటంటే ప్రాబ్లమే లేదంట. హల్లెలూయా. ఈరోజే మొదటిసారిగా వచ్చిన వారు ఒకసారి చేతులు ఎత్తుతారా? చాలా సంతోషం. చాలా దూరం నుంచి మరి ప్రయాసతో వచ్చిన మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఒక సహోదరి అమెరికా నుంచి ఎలాగైనా నేను 4 నైట్లో పాలు పంచుకోవాలని ఆశపడ్డారంట. అవుతుందా? అయ్యింది. చేయత్తం చేస్తారు ఒకసారి. అమెరికా నుంచి వచ్చిన వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటుంటాను, చిన్న పరిచర్య అంటూ నాకు అసలు ఇష్టం ఉండదు. ఏం పరిచర్య అంట? గొప్ప పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు చెప్పేటువంటి అంశం చాలా అద్భుతమైన అంశం. ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు అద్భుతాలని స్వతంత్రించుకుంటారు. అద్భుతం దేవుడు చేస్తాడని నేను చెప్పను, ఎందుకంటే అది అబద్ధం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ చేసేసాడు దేవుడు. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఇది సత్యం. హల్లెలూయా. అర్థమైన లాభం చెప్పాలి. ఇలా అయితే కష్టం అనమాట. ఎందుకంటే అద్భుతం చేస్తాడంటే పరుగులు తీస్తారు, కానీ చేసేసాడంటే ఇంకెందుకు అనుకుంటారు చాలామంది. వాస్తవం ఎప్పుడు కూడా మంచి చేదుగా ఉంటుందంట కదా. నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాలను మనం అనుభవించడం నేర్చుకుంటే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాం. హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం. మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఒక పెన్ను పుస్తకం పెట్టుకుని, ఆన్లైన్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడు. చాలా అద్భుతంగా ఏదో స్టూడియోలో పాడినట్టే ఉంది పాట. ఎంచు కూడా కదలకుండా ఐటీటీ వెళ్ళకుండా కరెక్ట్ వేలు వెళ్ళిపోతుంటే, నా చిన్నప్పుడు ఇలా రీల్ క్యాసెట్లు ఉండి, తెలుసో లేదు మీకు చాలామందికి, ఏసాన్ గారు ఆ పాట రిలీజ్ అయితే అది తెచ్చుకుని టేప్ రికార్డులో వేసుకుని ఇట్లాంటి బాక్స్ ఎక్కడో దొరుకుతుంది దాన్ని చెట్టు కట్టేసి దాంట్లో పదే 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 వినివ్వండి. నిజంగా అక్కడికి వెళ్ళిపోయిన మళ్ళీ నేను వెనక్కి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి మ్యూజిక్ని అందించారు. సేమ్ అక్కడ క్యాసెట్లు ఎలాగ పాట అయితే ఉంటుందో సేమ్ అదే అనుభూతి ఇక్కడ రావటం జరిగింది. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడంట. నేను ఆశపడుతుండే అనమాట, ఇంత మ్యూజిక్లు ఇవన్నీ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉండాలని అనుకునేవాడిని. కానీ మన వల్ల ఎక్కడ అవుతలేదు అనుకున్నాను. కానీ నిజంగా దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది, అలాగే దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు మొట్టమొదట చూసేటువంటిది ఏంటంటారు? ఏంటండి? విశ్వాసం. ఇంకోటి ఉంది, దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ఇంకోటి ఉంది. ఏంటంటారు? అవిశ్వాసం. రెండు విధాలుగా మీరు ఆశ్చర్యపరుస్తారు, కానీ ఏ విధంగా మీరు ఆశ్చర్యపరుస్తున్నారో మీరే పరిశీలన చేసుకోండి. సరే, వాక్యపు వెలుగులో ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా నా ప్రభా ప్రతి హృదయంలో నాటబడాలి, ఫలించాలి, విస్తరించాలి, నూరంతల పంట ప్రతి వారు స్వతంత్రించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ స్పష్టంగా వినిపిస్తుంది కదా నా స్వరం? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడాను. సరే, ఇక్కడ విశ్వాసం అనేటువంటిది ఏంటంట? నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపము. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాయబడి ఉందన్నమాట. నౌ ఫెయిత్ ఈజ్
ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ హోప్డ్ ఫర్. అంటే తెలుగులో అయితే ఏదో విశ్వాసం అని రాసేసారు, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే నౌ ఫెయిత్. స్పాట్లో నీకు అద్భుతం జరగాలంటే విశ్వాసం కావాలి. అదే దేవుడు రేపు నీకు అద్భుతం చేస్తాడు, 10 సంవత్సరాలకు అద్భుతం చేస్తాడంటే హోప్, నిరీక్షణ కావాలి. అర్థమవుతుంది అందరికీ? సో ఈ రోజున ఈ యొక్క అంశం చాలా అద్భుతమైనటువంటిది అన్నమాట. చాలా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే, విశ్వాసము అనేటువంటిది మనిషికి చాలా ప్రాముఖ్యం. బైబిల్ ఏమనుంటుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. హెబ్రీ 11:6లోనే ఈ మాట మనకి రాయబడి ఉంది, చదువుదాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట, అంతే కదా. ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలనే కదా మన ప్రయాసం అంతా కూడాను. నేనేం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఏ విధంగా స్తుతిస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఇవన్నీ మెలకువలు నేర్చుకుని దేవుణ్ణి మెప్పించడానికి, దేవుణ్ణి ఒప్పించడానికి, అంతే కదా మన ప్రయాసం అంతా కూడాను. ఇప్పుడు నాకు ఈ సమస్య తీరాలంటే ఏ విధంగా స్తుతించాలి, థ్యాంక్ యూ జీసస్ ఎన్నిసార్లు రాయాలి, లేకపోతే మోకరించి ప్రార్థించాలా, ముసుగేసుకుని ప్రార్థించాలా, లేచి ప్రార్థించాలా, ఉపవాసం ఉండి ప్రార్థించాలా, ఇవన్నీ ఎందుకంటే దేవుణ్ణి ఏదో విధంగా మెప్పించి, దేవుణ్ణి ఏ విధంగా మరి మన సమస్యను తీర్చడానికి దేవుణ్ణి మెప్పించాలి అనేటువంటి ప్రయత్నాలు మాట ఇవన్నీ కూడాను. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే హెబ్రీ పత్రిక 11:6 ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసినట్లయితే గలతీ పత్రిక 3:11 నీతిమంతుడు విశ్వాసం మూలంగా, మరి జాబ్ పోయిందనుకోండి ఎంత బాధపడతారు, అసలు మా బ్రతుకు తెరివి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇంకొక మాట నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 28:16 మీరు చదివినట్లయితే అక్కడ విశ్వసించువాడు, అమ్మ చెప్పాలి నాకు అందరూ, విశ్వసించువాడు కలవరపడడు. కలవరం అంటే ఏంటి? కలవరము, భయము, ఆందోళన, హై బీపీ, లో బీపీ, రకరకాలు ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంట? కలవరం కిందకు వస్తాయి. ఈరోజు నిజంగా మీలో చాలామంది ఖచ్చితంగా కలవరంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే ఈ అప్పు ఎలా తీర్చాలి, ఈ రోగం నుంచి ఎలా బయటపడాలి, ఈ యొక్క వివాహం ఎలా జరిగించాలి, లేకపోతే నాకు పెళ్ళి ఎలా జరుగుతుంది, నాకు ఉద్యోగం ఎలాగ వస్తుంది, ఇలాగ అనేక సమస్యలతోటి మీరు ఏం చేస్తారంటే కలవరంతో ఉంటారు. రోజు నాతో చాలామంది మాట్లాడుతుంటారు, అన్న అందరూ ఎలాగంటున్నారు, మరి డాక్టర్ ఎలాగన్నాడు, లేకపోతే ఈ రిపోర్ట్ ఎలాగొచ్చింది, లేకపోతే ఈ యొక్క పరిస్థితి ఎలాగొచ్చింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నిజమేనా? మరి అలా మాట్లాడినప్పుడు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాను అనమాట. ఏంటది? విశ్వాసం గలవాడు కలవరపడ్డం. నా కూతురికి స్కూల్లో టెక్స్ట్ బుక్స్ అమ్మినప్పుడు వెళ్ళలేదు, మేము ఆన్లైన్కి వెళ్ళాం అనమాట. తర్వాత ఆ స్కూల్లో ఆ టెక్స్ట్ బుక్ అక్కడ తప్ప ఇంకక్కడ దొరకదు. ఎన్ని షాపులు తిరిగాను, అన్నీ తిరిగాం, మొత్తం అన్నీ తిరిగాం, లేదు. ఆ మేడం అడుగుతుంటుంది, ఆ టెక్స్ట్ బుక్ని పట్టుకెళ్ళి జిరాక్స్ తీయించి దాన్ని పుస్తకం కింద తయారు చేసుకోమంటుంది. ఇన్ని చేస్తాం, జిరాక్స్ తీస్తే అది దానికి దీనికి తేడా ఉంటుందా? ఉంటుంది కదా. ఎలా చదువుకుంటుంది? అంత చాలా అన్నీ తిరిగాను నేను షాపులు, ఇక్కడ హిమాలయ బుక్ స్టోర్స్ అన్నీ తిరిగాను, కడక లేదన్నారు. అంటే అప్పుడు మేము ఏం చేసామంటే, అన్ని ప్రయత్నాలు అయిపోయాక మన దేవుని దగ్గరికి వస్తాం కదా, మేమేం చేసామంటే, ఇలాగైతే ఎలాగ ప్రభా, మేము పుస్తకం తేము, జిరాక్సులు తీయించాం, ఏమీ చేయము, కానీ మాకు పుస్తకం కావాలి అని చెప్పి వాళ్ళ చేత మా చేత మేము ప్రైజింగ్ చేయించిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే, మేము ఎన్ని పుస్తకాల స్టోర్లో దొరకనటువంటి పుస్తకం ఊరుకుని మా చేతికి వచ్చింది. హల్లెలూయా. అలా జరుగుతుంది బ్రదర్, ఇది అసలేని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. హల్లెలూయా. ఏ మేడం అయితే లేదందో అదే మేడం అదే స్కూల్లో ఏం చేసింది తెలుసా? ఉచితంగా పుస్తకాన్ని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా, దేవుడు శాసనాలు మారుస్తాడు, నీ స్థితిని మారుస్తుంది. ఇవన్నీ చదువుతుంటాం, చూస్తుంటాం, కానీ ఎప్పుడన్నా మారిందా? నీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి జరిగింది వీళ్ళకి జరిగిందని చెప్పడం కాదు, నీకు జరగాలి, నీ జీవితంలో జరగాలి, నీ జీవితం ఒక అద్భుతంగా ఉండాలి. నీ పరిస్థితి ఏమైనా కానీ నీ విశ్వాసం మాత్రం మారకూడదు. హల్లెలూయా.
యోబు గారి యొక్క జీవితం పెంట మీదకి వెళ్ళిపోయింది. యోబు శరీరం నిండా కురుపులు వచ్చేసాయి, బాధ వచ్చేసింది, వేదన వచ్చేసింది. యోబుకున్న 10 మంది బిడ్డలు పోయారు, యోబుకున్న ఆస్తి సర్వం కోల్పోయాడు. కానీ ఒక్కటి మాత్రం కోల్పోలేదంట. ఏంటది? విశ్వాసం. వింటున్నారా? యోబు గారు వచ్చి పెంట మీద కూర్చున్నాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం, ఓయ్ నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడా? సింహాసనం మీద కూర్చోబెట్టి విశ్వాసాన్ని ఆయన వచ్చాడంట. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం దిగొద్దు, దిగే అవసరం నీకు రాదు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే మీ జీవితంలో విశ్వాసాన్ని సింహాసనం మీద పెడతారో, మీరు పెంట మీదకి వెళ్ళినా కానీ ఆ విశ్వాసం మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది, మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది మిమ్మల్ని. హల్లెలూయా. ఎలా అనుకుంటున్నారు? యోబుని ఏం చేసింది? ఆ విశ్వాసం లాక్కెళ్ళింది మళ్ళీని. విశ్వాసం గలవాడు కలవరపడ్డావు. చెప్పండి 10 సార్లు చెప్పండి మాట. విశ్వాసం గలవాడు. నిజమేనా? అది అనుభవం ఉందా? పెదాలతో చెప్తున్నారా, హృదయంతో చెప్తున్నారా? నిజంగా మరి రేపు ఫోన్ చేసి, బ్రదర్ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదంటే, నాకు విశ్వాసం లేదు, కలవరం ఉందని సర్టిఫికెట్ మీరు ఇస్తున్నట్టు అనమాట. ఏది ఏమైనా సరే గందరగోళంలో గాఢ నిద్ర ఉండాలి మనకి. యేసుక్రీస్తు ప్రభువున్న బోట్ ఎంత గందరగోళం ఉంది. తుఫాను వచ్చేసింది, అలలు వచ్చేసింది, మునిగిపోయే పరిస్థితి వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడో వాళ్ళని విశ్వాసం కలిగిన వాళ్ళు అంటారు. అంతేగాని ఏ ఆలోచన కూడా గుండె జల్లుమంటది. వాళ్ళకి ఏమన్నట్టు? అవిశ్వాసం దండిగా ఉన్నట్లు అనమాట. వింటున్నారా? నిజంగా నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ జీవితంలో ఏది జరిగినా కూడా, ఎలా జరిగినా కూడా నీకు సంబంధం లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం కలిగిన వాడు కలవరపడడు. సడన్గా నీ ఉద్యోగం పోయినా, సడన్గా నీ యొక్క జీవనాధారం కోల్పోయినా, సడన్గా నీ పరిస్థితి మారిపోయినా, సడన్గా రేపో ఎల్లుండో పెళ్ళానికి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినా ఏం చేస్తారు తెలుసా? తలుపులేసి నీకు గొంతులేస్తారు. ఇట్లా అది మీరు ప్రసంగాల్లో చెప్తారులే కానీ బ్రదర్, ఇట్లా నుంచి జరగవు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా జరుగుతాయి అంటే, అటువంటి విశ్వాసంలోకి వెళ్ళాలి నువ్వు. మేము ఇవన్నీ అనుభవించాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. సడన్గా నేను జాబ్ చేస్తున్న ప్లేస్లో మీరు రేపు నుంచి రావసరం లేదన్నారు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? చూద్దాం మా ఆవిడ ఏమంటుందని ఫోన్ చేస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాబ్ పోతే ఏంటంట? దేవునికి మహిమ. ఎందుకనంటే యెహోవా ఉత్తమమైనదాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది మనం ఏం చేయాలంటే, ఇది పోయిందంటే దీనికంటే బెస్ట్ ఇస్తాడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇప్పుడు మంచి పిల్లలు చాక్లెట్ తింటున్నారు, సడన్గా కింద ఆడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళని చిత్త కొట్టేసేసి అదే చాక్లెట్ తీసుకుని తినమంటామా? పోతే పోనీ, మంచి చాక్లెట్ ఇస్తాం. అలాగే మన దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. అయితే బ్రదర్ మాకు విశ్వాసం బాగా రావాలని ప్రే చేయండి కదా. ఎంతమంది చెప్తారు? ఇప్పుడు మీకు విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? బాగా ప్రార్థన చేయాలా? మరి అదే కదా. ఆకలేస్తుందంటే మీరు ఏం చేయాలి? రన్నింగ్ చేయాలా? కడుపు నిండాలంటే ఇదే చాలామంది చేసే పొరపాటు అనమాట. ఫాస్ట్ గారు అని ఒక ఆవిడ వచ్చంట, ఏంటమ్మా అంటే, నాకు చాలా షార్ట్ టెంపర్ అండి, చాలా కోపం వచ్చేస్తుంది, అస్సలు నాకు సహనం ఉండలేదు, ఓర్పు ఉండలేదు. మరి ఏం చేద్దామమ్మా? ప్రార్థన చేయండి ఒక 2 నిమిషాలు ఆగమ్మా. ఎందుకంటే ఫాస్ట్ గారు నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడే ప్రార్థన చేయండి. ఏం రావాలంటే వెంటనే అలా ప్రార్థన చేస్తే ఇలా ఓర్పు రావాలంట, సహనం రావాలంట. 5 నిమిషాలు ఆగమంటే ఆగదంట ఆవిడ. చాలామంది యొక్క ఆలోచన విధానాలు ఉంటుంది అనమాట. వెంటనే జరిగిపోలేదైనా సరే ఓపిక చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం తీయగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఈ 11వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే, ఈ 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. మనకి ఏదన్నా ఒక ఇంపార్టెంట్ విషయం ఉందనుకోండి, ఏం చేస్తాం? ఇంపార్టెంట్ అన్నీ పోగు చేసుకుని ఒక చోట పెట్టుకుంటాం. అలాగా బైబిల్లో దేవుడు గొప్ప విషయాలన్నీ సేకరించి ఒక అధ్యాయంలో కూర్చాడు. ఏంటంటారు? ఈ 11వ అధ్యాయంలో గొప్ప వీరుల లిస్ట్ ఉన్నది. ఎవరా వీరులు? విశ్వాస వీరులు. బైబిల్ గ్రంథం అంతా మీరు
పరిశీలన చేసినట్లయితే ప్రార్థనా వీరుల లిస్టు లేదు అక్కడెక్కడ కూడా. బైబిల్ గ్రంథం ఇంత మీరు పరిశీలన చేసినట్లయితే యుద్ధ వీరుల లిస్టు లేదు ఎక్కడ కూడా. మరి ఎవరి లిస్ట్ ఉందంట? బైబిల్ మొత్తంలో విశ్వాస వీరుల లిస్ట్ మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర మీరు లెక్క పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి 18 నుంచి 20 మంది విశ్వాస వీరుల లిస్ట్ ఉంటుంది. కొంతమంది ఇంకా మరుగునున్నారు, లిస్ట్ అవుట్లోకి రాలేదు. దానియేలు పేరు లేదు, షద్రకు మేషకు అబేద్నెగో వారి పేరు లేదు. వాళ్ళకి ఏముంది? విశ్వాసం లేదా? విశ్వాస వీరులలో అక్కడ ఒక 18 నుంచి 20 మంది లిస్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆ లిస్టులో మన పేరు ఉండాలి. మీలో చాలామంది సంసోను మంచోడా చెడ్డోడా? ఏ సర్టిఫికెట్ ఇస్తారు? ఆ కార్యారంభం కంటే కార్యాంతము మేలు. సంసోను ఎలా చనిపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడు కదా. ఆత్మహత్య వేరు, యుద్ధం చేస్తా చనిపోయాడు తప్ప ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. దాన్ని ఏమంటారు? వీర మరణం అంటారు. అంతే కదా. మన సైనికులు ఎవరన్నా ఇప్పుడు చనిపోయారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? వీర మరణం అంటారు. అంటే ఆ యొక్క వీరోచిత పోరాటం చేస్తూ చనిపోయాడు కాబట్టి అది వీర మరణం అంటారు. అలా కాకుండా ఈయన భయపడతా పారిపోయాడు అనుకోండి, ఏమంటారు? పిరికోడు అంటారు. అలాగే ఇక్కడ సంసోను పారిపోలేదు, యుద్ధానికి వెళ్ళాడు, అనేక మందిని హతమార్చి ఆయన చనిపోయాడు. సో మరి మన దృష్టిలో ఆత్మహత్య అనేటువంటిది నేరము. అలా చేసుకున్న వాళ్ళు నరకానికి పోతారు. ఈ విషయాన్ని ఎవరో చెప్తూ ఉన్నారన్నమాట సండే స్కూల్లో. చెప్తూ ఉంటే తర్వాత ఈ విషయం నాతో మాట్లాడినప్పుడు నన్ను డౌట్ అడిగారు, మరి సంసోను పరలోకం వెళ్ళాడా నరకం వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు అంటే ఈ 11వ అధ్యాయంలో సంసోను పేరు ఉంది. సంసోను పేరు యొక్క 11వ అధ్యాయంలో ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన ఎవరు? విశ్వాస వీరుడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేలా చేస్తుంది. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, లేకపోతే స్కూల్లో మాస్టరు ఇచ్చినటువంటి ప్రశ్న చదవలేదనుకోండి, మాస్టర్ ఏమంటాడు? ముద్దుగా చిన్న పనిష్మెంట్ ఇవ్వటమో లేకపోతే 2 తిట్లు తిడటమో చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇటువంటి సందర్భాలు ఎదురవ్వాయి. చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనం చదివినట్లయితే, అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. హల్లెలూయా. ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట. అంటే విశ్వాసం లేనటువంటి వారిని దేవుడు ఏమని మన భాషలో చెప్పాలంటే నన్ను తిట్టేశాడు అంటారు కదా, ఒక విధంగా అటువంటిది అన్నమాట. ఇక్కడ ఎవరిని దేవుడి మాట అన్నాడు? ఎవరికైతే విశ్వాసం లేదో, ఎవరైతే విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారో. ఎందుకని తిడుతున్నాడు దేవుడు ఇక్కడ? తిడతామంటే అలాగ అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు ఇక్కడ? ఆయన శిష్యులను అంటున్నాడు అనమాట. ఈ శిష్యులు ఏం చేశారంట? ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇలా తీసిరని చెప్పి దేవుడు దయ్యాన్ని వెళ్ళగొట్టడం చేసిన తర్వాత, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళండి, నా పేరట దెయ్యాలను వెళ్ళగొట్టనని చెప్పి పవర్ ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోయారు వాళ్ళు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడే మాట అదనమాట. సమస్య వచ్చినప్పుడు కృంగిపోతున్నారేమో, బాధ వచ్చినప్పుడు భయపడిపోతున్నారేమో, ఏదైనా ఒక టెస్ట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఓడిపోతున్నారేమో. అటువంటి వారు అందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. లేదు బ్రదర్, నాకు దండిగా విశ్వాసం ఉంది అంటే నువ్వేం చేస్తావు? గ్యాస్ సిలిండర్ సమస్య వచ్చినప్పుడు ఎంతమంది ఎంత ఆందోళన చెంది ఉంటారు కదా కదా. అసలు సమస్యలా కనిపించిందా మీకు? ఎంతమంది కనిపించింది? ఇప్పుడు చెప్తారులేండి, దాటేసి వచ్చేసారు కాబట్టి. నిజంగా ఇప్పుడు దాకా కూడా దొరకకుండా ఉండకపోతే ఇక్కడ ఎవరు ఉండరు, ఇంకా అక్కడే ఉంటారు గ్యాస్ సిలిండర్ దగ్గర కదా. డే అండ్ నైట్ కష్టపడి లైన్లో నుంచి ఎప్పుడు దొరుకుతుందా, ఏ రోజు దొరుకుతుందా, ఆధార్ కార్డు అంట, అదంట ఇదంట, లైన్ అంట అని చెప్పేసేసి. నిజంగా యేసయ్య నీ కాపరి అయినట్లయితే 23వ కీర్తన 1వ వచనం కాదు, బోర్డుగా ఇంటికి గోడకు తగిలించుకోవటం, 6వ వచనం పెట్టుకోండి అందరూ కూడా. ఏముంటుంది?
కృపాక్షేమములు నా వెంట వస్తాయి. కృపాక్షేమంలో సిలిండర్ ఉందా లేదా? ఉందా? వెంటపడ్డదా మరి? లేదు బ్రదర్. ఎంతమందిని అడిగామంటే మేము, ఎంత బ్లాక్లో ఎన్ని వేలు పెట్టుకున్నామంటే అంటే మీరు దాన్ని వెంటపడ్డారు. విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తాం? దాని వెంట మనం పడతాం. విశ్వాసం ఉంటే అది నీ వెంట పడుతుంది. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, దేవుని సందులో అసలు మాకు సమస్య వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా మాకు తెలియదు. మాకు సంబంధం లేదు దాంతో. ఎందుకంటే మేము సమస్య వైపు చూడము, దేవుని వైపు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రైతు భయంకరమైన కరువు పరిస్థితి వచ్చిందంట. నేలంతా కూడా బేటలు వారిపోయింది, ఎండిపోయిందంట. అయితే ఈ రైతు ఏం చేశారంట, ఆ నేలనంతా దున్ని విత్తనాలు వేస్తున్నాడంట. అందరూ చూశారంట, హే చాలా పిచ్చోడ్లాగా ఉన్నాడు ఈ రైతే. మరి యొక్క రైతు చాలా మూర్ఖత్వంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, కరువులో, నష్టంలో, అసలు వర్షపు ఛాయలేనటువంటి పరిస్థితిలో ఈయన విత్తనాలు వేస్తున్నాడు అని అందరూ ఎగతాళి చేశారంట. ఆయన విత్తనం వేసినటువంటి కొన్ని రోజులకి సమృద్ధి అయిన వర్షం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అన్నారు ఈ కరువులో పంట పండదు అందరు చెప్తే ఆయన ఏం చేశారంటే దేవుని మీద విశ్వాసంతో ప్రార్థించి విత్తనాన్ని విత్తాడంట. హల్లెలూయా. అందరూ బ్రదర్ అలా చేస్తున్నారు అని అన్నారు ఎవరు నాతోటి. అందరూ అలా చేస్తే నీకు ఎందుకమ్మా? ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, ఈ లోకానికి వేరే జీవించండి, ఈ లోకంతో కలిసి జీవించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అయితే 100 అంతల పంట కోసాడంట రైతు. ఇప్పుడు చూడండి మరి పరిస్థితి ఎలాగుంటుంది. విత్తనాలు ఇద్దాను వాళ్ళ పని, తప్పు చేస్తున్నావు, నష్టపోతావు, ఇదంతా మంచి పద్ధతి కాదు అన్న వాళ్ళ పని ఎలాగుంటుంది. ఇప్పుడు ఆయన వచ్చి అడిగారంట, అసలు ఏంది నీ ధైర్యం? ఎందుకని వర్షం వస్తుందని నీకు ఎలా తెలిసింది? వర్షాన్ని నువ్వు ఎలా నమ్మావు అని అంటే ఆయన ఒక మాట చెప్పాడంట, నేను వర్షాన్ని నమ్మలేదు, వర్షాన్ని కురిపించే దేవుని మీద విశ్వాసంతో విత్తనం నాటాను. హల్లెలూయా. ఈరోజు చాలామంది అద్భుతాలు నమ్ముతారు కానీ అద్భుతాలు చేసే దేవుడిని నమ్మరు. అద్భుతం ఎక్కడంటే అక్కడ పరిగెడతారు కానీ అద్భుతం చేసే దేవుడు ఎక్కడికి వెళ్ళాలి? అసలు నీ దగ్గరే ఉన్నాడు ఆయన. దినమెల్లా చేతులు నీ వైపు ఆయన చాపుతుంటే నువ్వు అది కాదు కావాల్సింది, దేవుడు కాదు నీకు కావాల్సింది. దేవుడు చేసే అద్భుతాలు కావాలి, దేవుడు చేసే ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలని ప్రియులు గమనించాలి. ఆహారంగా భుజించేవారు అత్యధిక కాలం జీవించలేరు. అద్భుతాలు ఆహారంగా భుజించేవారు అత్యధిక కాలం జీవించలేరు. ఎందుకంటే ప్రతిరోజు అద్భుతం కావాలి వాళ్ళకి. ఇజ్రాయేల్ ప్రజలంట అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఒక రోజు వాళ్ళకి గడవాలంటే 1613 అద్భుతాలు జరగాలంట. దగ్గర 30 లక్షల మందికి భోజనం పెట్టాలంటే అన్న అద్భుతాలు జరగాలి. ఈ యొక్క రైతు యొక్క విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు. కాబట్టి నీ దృష్టి అంతా ఎవరి వైపు ఉండాలి? యేసయ్య వైపు ఉండాలి. నీ విశ్వాసంలో బలపడాలంటే ఏం చేయాలి? అయ్యో, విశ్వాసంలో బలపడాలంటే ఏం చేయాలి అమ్మా? వినుట వలన విశ్వాసం. ఏం వినాలి? పక్కవాడు ఏం చెప్తుంది అది కాదు, వాక్యము. ఏ వాక్యం? క్రీస్తుని గురించిన వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు మొన్న ఒక యవనస్తులు చిన్న కూడికి ఏది ఉంటే దాంట్లో ఆన్లైన్లో పిలిచారు, వెళ్ళాను. ఒకటే చెప్పాను నేను, మార్క్ 11:24 ఏముంటుంది అక్కడ? మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొందేసుకున్నాం. సో మన ప్రార్థన అంతా ఎలాగుంటుందంటే ఏసునామములో అడుగుతున్నాం అంటారు కదా. మరి అదేంటి, ఎందుకు అడుక్కుంటారు మీరు? అడుక్కుని ఆగిపోతారేంటి? పొందుకోరా మీరు? దేవుడు ఏమో పొందేసుకున్నారని చెప్తున్నారు, అక్కడేమో ఫాస్ట్ టెన్స్లో ఉంటే మీరు ఫ్యూచర్ టెన్స్లో చేస్తారు. ఇది కాదు కదా అంటే చదువుకున్న వాళ్ళు కదా ఏమన్నా తక్కువని వెలిగించబడ్డారు. అరే నిజమే కదా, మనం ఇంతకాలం ప్రార్థన ఏం చేస్తాం? ఏసునామములో అడుగుతానే ఉన్నారు, పొందుకున్నది లేదు. మరి ఏం చేయాలి? ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఎప్పుడైతే ఇట్లా చిన్న చేంజ్ చేశారో ఎన్ని మార్పులు వచ్చాయనుకుంటున్నారు?
ఎన్ని అద్భుతాలు జరిగాయి అనుకుంటున్నారు? ఆ చిన్న సత్యం అనేక మందిని స్వతంత్రులుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు నీ నుంచి ఆశించేటువంటిది ఏంటంటే విశ్వాసము. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మార్కు సువార్త 4:40 చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక బోటులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ బోటులో వెళ్తున్నటువంటి సమయంలో ప్రయాణం ప్రారంభంలో బాగానే ఉంది, కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి ప్రారంభంలో బాగున్న ప్రయాణం కొంచెం లోతులోకి వెళ్ళి ఏమైంది తెలుసా? అలా ఇలా కొంచెం మార్పులు చేర్పులు సంభవించేలోకి గందరగోళంలోకి వెళ్ళిపోయారు. విశ్వాసం పక్కకి వెళ్ళిపోయింది. మైండ్ సెట్ అంతా కూడా ఏం చేస్తుందో తెలియట్లేదు. ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగా సాపిగా వెళ్ళిపోతున్న చేపు చక్కగా ఉంటుంది అనమాట. చిన్న ఏదన్నా చేంజ్ వచ్చిందనుకోండి గందరగోళం అయిపోతారనమాట. అలాగే ఈ శిష్యులంతా కూడా గందరగోళ పరిస్థితులకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే సామాన్లు అన్నీ బయట ఆడేస్తున్నారంట. బోట్లో ఉన్నాయని బయట పడేస్తున్నారు, బోటుని తేలిక చేయాలని చెప్పి. అన్ని ప్రయత్నాలు చేశాక చివరికి వేసే దగ్గరికి వెళ్ళారంట. బాధకుడా, చింత లేదా నీకు? ఆయన ఎక్కడ ఉన్నాడు? గొట్టు మీద ఉన్నాడా? ఏసీ ఎక్కడున్నాడు? అదే బోట్లో ఉన్నాడు, అదే ప్లేస్లో ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడంట. ఈరోజు చాలామంది అదే చర్చికి వస్తారు, అదే వాక్యం వింటారు. ఒకరేమో అద్భుతంగా ఫలితాలు చూస్తారు, ఒకరు ఏం పొందుకోరు. ఏంటి బ్రదర్, వాళ్ళకే చేస్తాడు దేవుడు? దేవుడు ఏమన్నా స్వార్థపరుడా? యెహోవా అందరికి ఉపకారి. ఆయనకి జరిగింది అద్భుతం నీకు ఎందుకు జరగట్లేదు? చూడండి, ఒకే క్లాసులో ఉంటారు, ఒకటి ఫెయిల్ అయిపోతాడు, ఒకటి పాస్ అయిపోతాడు. మా దాంట్లో పేరు చెప్పిన కదా, ఇద్దరు ఒకటే పేరు ఉండేది. ఒకడికేమో 25 వచ్చి, ఒకడికేమో 4-5 వచ్చి అనమాట. మాస్టర్ ఏం చేసేవాడు? వెంకటేశ్వరరావు అని పిలిస్తే మార్కులు చెప్పిన వెంటనే ఆడెళ్ళి ఏం చేసేవాడు తెలుసా? 4-5 వచ్చినట్టు లాగేసుకున్నాడు, ఇది నాదేం అని చెప్పేసి. ఎందుకంటే ఆడికి తెలుసు నాకు తక్కువ వచ్చాయంటే నాన్న. ఇద్దరు పేర్లు సేమే, కానీ ఎవడెవడో తెలియదు. మరి వాళ్ళు తెలియాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఫాదర్ పేరు చెప్పాలి. చెప్పకముందే వెంకటేశ్వరరావు 5 అందులోకి అంత ఇల్లు వేసేసి లాగేసుకున్నాడు పేపర్. ఎందుకంటే నాకు తెలుసు నాకు ఇంతే మార్కులు వస్తాయి, నా పొజిషన్ ఇదే. ఈరోజు చాలామంది అదే ప్లేస్లో ఉంటారు, అదే వాక్యం వింటారు, అదే చర్చికి వెళ్తారు, కానీ ఎదుగుదలలో తేడా వస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను కొంచెం ముందుకెళ్ళి మీకు ఇవన్నీ చూపిస్తాను. నీ విశ్వాస పరిమాణం చెప్పినా నీకు కలుగుతుందంట. అంటే విశ్వాసాలు ఏమున్నది? నా ఫెయిత్ వేరు, నా భార్య ఫెయిత్ వేరు, నా పిల్లల ఫెయిత్ వేరు, మీ ఫెయిత్ వేరు. నాకున్న తంబ ప్రింట్ వేరు, మీకున్న తంబ ప్రింట్ వేరు. ప్రతి వాళ్ళది డిఫరెంట్ అనమాట. అందరూ ఒకటే కాదు, సెపరేట్. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతం ఈజీగా జరిగిపోతుంది, ఒక్కొక్కరు చాలా ప్రార్థన చేసినా జరగదు. కారణం ఏంటంటే నీ నమ్మిక చెప్పినా, నీ విశ్వాస పరిమాణం చెప్పినా నీకు జరుగుతూ ఉంటుంటుంది. ఇక్కడ దేవుడు చూడండి ఏమంటున్నాడు, మార్కు సువార్త 4:40 ఒక అద్భుతమైనటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? ఆయన మీరెందుకు భయపడుచున్నారు? ఏంటది? ఇంకన మీకు నమ్మలేక ఉన్నారా? అంటే నమ్మకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫెయిత్. ఇంకా విశ్వాసం లేకుండా ఉన్నారా? నాకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది. నువ్వు ఎంత గందరగోళంలో ఉన్నా కూడా నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు. ఏంటది? విశ్వాసం. నువ్వెంత సమస్యలో ఉన్నావు, మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావా, తేలిపోయే పరిస్థితిలో ఉన్నావా, నష్టపోయే పరిస్థితిలో, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా, దేవునికి అనవసరం. అవసరం ఏంటి తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. ఆ పరిస్థితిలో నీకు విశ్వాసం ఉన్నట్లయితే చచ్చిపోయినా సరే తిరిగి లేపుతాడు దేవుడు. ఏమంటున్నాడు లక్కతోటి? అమ్మా నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మిన ఎడల అంటే నువ్వు విశ్వసించిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏ పరిస్థితిలో వచ్చారో, ఎటువంటి లాసులో వచ్చారో, ఎటువంటి నష్టంలో వచ్చారో, ఎటువంటి కష్టంలో వచ్చారో, ఎటువంటి దుఃఖంలో వచ్చారో నాకు తెలియదు, కానీ నమ్మిక మాత్రం ఉంచిన ఎడల మీరేం చేస్తారో తెలుసా? దేవుని మహిమను మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. గొప్ప విడుదల మీరు అనుభవిస్తారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నీ యొక్క అద్భుతాన్ని నువ్వే స్వతంత్రించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే 12 సంవత్సరాలు తిరిగి వచ్చిందంట. వచ్చింది ఆవిడ, ఎక్కడ చూడండి పాపం 12 సంవత్సరాలు బాధపడుతుంది అని చెప్పి దేవుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడా? తెలీదా దేవుడికి ఆవిడ వస్తుందని? తెలీదా దేవుడికి ఆవిడ వచ్చిందని? జనాలందరూ తొక్కుతున్నారని దేవుడికి తెలీదా? మరి ఎందుకని మాట్లాడలేదు దేవుడు? చాలామంది మేము వచ్చినా పట్టించుకోలేదు, మమ్మల్ని చూడలేదు.
ఏంటంటే మాకు చైరే లేదు. ఇందుక మనం వచ్చేది దేవుని సందికి అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలి. ఎవరు నన్ను తొక్కినా పర్లేదు, ఎవరు నన్ను ఉమ్ము వేసినా పర్లేదు, నా అద్భుతాన్ని నేను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. దాన్ని రాడికల్ ఫెయిత్ అంటారు, మొండి విశ్వాసం అంటారు. అది ఉండాలి. అంతేగాని అస్సలు నన్ను చూడలేదు, అందరి వైపు చూసి మెసేజ్ చెప్పారు కానీ నన్ను అసలు చూడలేదు, ఏంటిది అంతాను, నేను ఎంత మంచి చీర కట్టుకొచ్చాను అసలేని. ఇది కాదు కదా, ఇందుకు కాదు కదా మనం వచ్చేది. బ్రదర్ చెప్పాడు కదా, పెళ్ళికి వచ్చినట్టు రావాలన్నారు. నేను ఎంత మంచిగా వచ్చాను, కనీసం మాటని చెప్పాలి కదా. అసలు ఇట్లా చాలామంది ఉంటారన్నమాట. నేను ఊర్లో పెరిగి వచ్చాను కదా, చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను కదా, ఇవన్నీ ఇట్లాగా చాలామంది అనుకుంటారు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడంట ఆయన ఉన్నాడని, ఏం చేస్తారంట, మన ప్రార్థన ఆలకిస్తాడని, మన ప్రతి సమస్యకు ప్రతిఫలము ఇస్తాడని నమ్మవలెను కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నువ్వు గందరగోళంలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా, నీ నుంచి దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటది? విశ్వాసము. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 14:31 చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని అద్దరికి పోదామన్నాడు, వాళ్ళని బోట్లో నడమన్నాడు. మీరు ముందు నడండి, నేను వెనకాల వస్తానన్నాడు. వీళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సమస్య ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ? సముద్రం మీద, నీటి మీద. అంతవరకు యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేస్తే చూశారు కానీ శిష్యులు నీటి మీద నడతం చూడలేదు. కానీ చూసారు, అలాగా చూసిపోయి ఆయన వేసుకునే అంగిని బట్టు, బట్టలను బట్టు, వీటిని బట్టు గుర్తించాలి కదా. అదే మనకి ఇష్టమైన వాళ్ళు చూడని, కనీసం చూడాల్సిన లేదు, కుయ్ అంటే చాలు, అయ్యి బాబా వాళ్ళ మనోళ్ళని గుర్తుపెట్టేస్తారు కదా. ఇప్పుడు నేను కోళ్ళు పెంచేవాడిని, మా చిన్నమ్మోళ్ళు వీళ్ళందరూ పెంచేవారు. అప్పుడు కరెంటు కోళ్ళు రూపాయికి వచ్చి మాట, ఓ 10 రూపాయలు దీని కోళ్ళు వచ్చి ఇవన్నీ పెంచుకునేవాళ్ళు. పెంచుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు, మరి మేత కుదరాలి కదా, మేము వదిలేం, వాళ్ళు అందరూ వదిలేసేవారు. ఈ అన్ని కోళ్ళు కలిసి ఒకే చోట మేసి అనమాట. ఎవరిదెవడికి ఏం తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఎవరి కోళ్ళు వాళ్ళు పిల్లలు కదా, వాళ్ళేమనివారు, బొ 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 అని వాళ్ళు అనేవారు. నేను కూడా బొ 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 అని నేను అనేవాడిని. ఇంతసేపు కలిసిన కోళ్ళన్నీ ఏమైతే తెలుసా, సెపరేట్ అయిపోయాయి అనమాట. బొ 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 అని అంటే నా కోళ్ళు మాత్రమే దగ్గరికి వచ్చి, వాళ్ళ కోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే ఏం చేస్తాయంటే తన కాపరి స్వరం వింటాయి, గుర్తిస్తాయి. కోళ్ళకే ఉంది బుద్ధి, మనకు బుద్ధి లేదు. మనకి దేవుడి స్వరం ఎలా ఉంటుంది? దేవుడు మాట్లాడతాడా, వినపడుతుందా, కనపడుతుందా? ఎన్ని డౌట్లు. కోళ్ళు చూడండి, మీరు 4 రోజులు పెంచారంటే ఖచ్చితంగా మీరు కుక్కను పెంచిన, కోడిని పెంచిన, ఏదేం చేస్తాయి, ఈజీగా మిమ్మల్ని గుర్తుపట్టేసేసి మీకు ఎదురొచ్చేస్తుంటుంటాయి. కానీ మనమే ఎంతకాలం ప్రార్థన చేసినా దేవుని స్వరం మెల్లగినిపిస్తుందా, చల్లగినిపిస్తుందా, ఎక్కడి నుంచి వినిపిస్తుంది, పైనుంచి వస్తుందా, పక్క నుంచి వస్తుందా? ఎన్ని డౌట్లు. నీ ముందే పెట్టాడు దేవుడు వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, వాక్యం వింటున్నప్పుడు మాట్లాడతాడు, వాక్యం బోధిస్తున్నప్పుడు మాట్లాడతాడు. చాలాసార్లు నా వర్తమానం ఏమంటుంటే ఎంత మనసులో ఆనందం వస్తుందో తెలుసా, ఎంత హృదయం మండుతుందో తెలుసా. మళ్ళీ నా వర్తమానం వింటే మళ్ళీ అందులోంచి కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాను నేను. హల్లెలూయా. అది దేవుడు మాట్లాడే మాట అలాగుంటుంది. అందుకని ఒక వర్తమానం ఒకసారి కూడా ఎప్పుడు కూడా కనీసం 4-5 సార్లు అన్న వినాలన్నమాట. అప్పుడు దేవుడు దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన ఫలితాన్ని నీకు ఇస్తాడు, నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు అలా వెళ్తున్నప్పుడు చూసంట దెయ్యం అనుకున్నటువంటి వారు ఎలాగైతే రియలైజ్ అయ్యారో, యేసుప్రభువుని తెలుసుకున్నారో, అయ్య బాబు నువ్వైతే మరి ఏంటది నీటి మీద ఎలా నడుస్తున్నావు. పేతురు గారికి అన్ని ఛాలెంజింగ్ అనమాట, దూకుడు, ముందుంటాడు అన్నట్లుగా. ప్రభా నువ్వైతే మరి నేనైతే నేను నీకులాగా ఉండాలి కదా, మరి నువ్వు నడితే నేను నడాలి కదా, నేను కూడా నడిచేస్తాను అన్నాడంట. ఇదే కావాలని రిస్క్లో పడతామంటే. దేవుడు ఏమన్నాడు, సరే నీ ఇష్టం అన్నాడనమాట. నువ్వు రావాలని ఉంటే రా అన్నాడు. సరే నీ విశ్వాసాన్ని బట్టి రా అంటే ఏం చేశాడైనా అడిగేశాడు. అయ్యి బాబు నీరులాగా లేదేంటి, ఇది రాడ్లాగా ఉందేంటిది, ఏం అవ్వట్లేదేంటి అని చెప్పి 2 అడిగేశాడు. ఇంకంతే కాన్ఫిడెన్స్ చేసిందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే జీవితం ప్రారంభిస్తారు, కొంతకాలం చాలా భక్తితో, శ్రద్ధతో, భయంతో చేస్తారు. అంతే 2 అడుగుల గదిలోకి ఏమవుతుందో తెలుసా, ఇంకా నాకంటే ఎవరు కూడా, నేను యేసుప్రభువులో నడిచేస్తున్నాను, తేడా ఏముంది అని చెప్పి ఆయన 2-3 అడుగులు వేసేసరికి అంతవరకు దేవుని వైపు చూస్తూ నడిచాడు, అంతవరకు దేవుని మీద ఆధారపడి నడిచాడు. ఎప్పుడైతే ఈ అడుగులు స్థిరపరచబడ్డాయో దృష్టి ఏమైందంట, మళ్ళీపోయింది. ఈరోజు చాలామంది జీవితాలు ఇదే.
దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే అద్భుతాల కోసం వస్తారు. అద్భుతాలు చేసే దేవుని కోసం వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మర్చిపోలేరు కదా. వాళ్ళకి వెళ్తే అద్భుతం జరుగుతుందంట, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినోడికి అప్పు తీరిందంట, ఇక్కడికి వెళ్ళినోడికి ఇది జరిగిందంట. మనం కూడా వెళ్తే మనకు కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ కనిపించరు, ఎందుకంటే అందుకే వచ్చారు కాబట్టి కదా. అద్భుతం జరగాలి వచ్చారు, అప్పు తీరాలి వచ్చారు. ఎన్ని వేల మంది అనుకుంటారు అలాగా ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు. ఎందుకనంటే అద్భుతం కోసమే మనం వస్తాం కాబట్టి అద్భుతాలు పొందుకుంటాం, వెళ్ళిపోతాం. అద్భుతాలు కాదు, అద్భుతాలు చేసే దేవుని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో ఏమన్నాడు తెలుసా? మీరు వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి. నిజంగా యేసయ్యని వెంబడించేవారు జీవితాలు ఎలాగుంటాయంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులా ఉంటాయన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు వారి వైపు చూస్తూ నడిచాడో చక్కగా వెళ్ళిన జీవితం మీలో చాలామంది జీవితం అన్నమాట. యేసయ్య మీద ఆధారపడినంతకాలం అద్భుతంగా ఉంటుంది. ఎందుకని మీ జీవితంలో మార్పులు వచ్చాయంటే నేను యేసయ్య వైపు చూడకుండా లోకం వైపు చూసానని ఎవరైనా అంటారా? అస్సలు అంటారు. ఏమో బ్రదర్, సడన్గా ఇలాగా నష్టపోయాం మేమంతా, సడన్గా ఇలాగా జీవితం తలకిందులైపోయింది. నీ దృష్టి మారింది, నీ విశ్వాసం మారింది, ఎక్కడో లోపం జరిగింది, నువ్వు సరి చేసుకుందామని ఆలోచన రావట్లేదు మనిషికి ఎప్పుడు కూడాను. దేవుడు ఎందుకు మరి ఇలా చేశాడు? దేవుడే చేశాడంట. దేవుడి మీదకు తోచేస్తారు ప్రతిదీని, రాంగ్ అది. దేవుడు ఎప్పుడు కూడా నేను 34వ అధ్యాయం అనుకుంటాను, యోబు ఫ్రెండ్స్లో ఒక ఆయన అంటాడు, చూద్దాం మాట కూడా. యోబు గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నాకు చాలా మంచిగా అనిపించింది అది. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరైనా తీస్తే గట్టిగా అందులో ఒక మాట చదువు సరిపోద్ది. దేవుడు అన్యాయం చేయట అసంభవము. హల్లెలూయా. అమ్మ వినపడ్డదా? దేవుడు ఎంత అన్యాయం చేశాడు. ఎందుకనంట సడన్గా ఆ కొడుకు చనిపోతే, భర్త చనిపోతే ఏమంటారు? దేవుడు మళ్ళీ చదవండి అమ్ముడు, మళ్ళీ చదవండి. విశ్వాసం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఇంకా చదవండి. సర్వశక్తుడు దుష్కారం చేయుట. అబ్బా, పెద్ద బోర్డులు పెట్టుకోవాలి మీరు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లోను. ఎందుకంటే ఏ చిన్న జరిగిన బ్రదర్ దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఆ ఉద్యోగులు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయినా సరే ఇలా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారో అది వచ్చేసేయాలన్నమాట. మరి దేవుడు అన్యాయస్తుడా? ఇక్కడ ఏమనుంది? సర్వశక్తిమంతుడు దుష్కారం చేయుట అసంభవము. ఏమీ చదువుకోలేనటువంటి నీకు, ఏ ఎలిజిబిలిటీ లేనట్టు నీకు ఇచ్చేసేస్తే మరి చదువుకున్నవాడు పరిస్థితి ఏంటి? కష్టపడేవాడు పరిస్థితి ఏంటి? దేవుడు అన్యాయం చేయుట అసంభవము. దేవుడు న్యాయవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంది మాట. చదివారు ఎప్పుడన్నాను? చాలాసార్లు చదవం కానీ మాకు గుర్తులేదు అంతే కదా. చాలాసార్లు మేము చూసాం, బైబిల్ 10 సార్లు చదివాం, 20 సార్లు చదివాం, కానీ మాట ఎక్కడుందో మాకు తెలియదు. ఎంత అద్భుతంగా ఉన్నది మాట. అసలు దేవుడు అలా చేయడం అసంభవము, సంభవించదు, జరగదు. మరి ఈరోజు నీ జీవితంలో జరిగిన నష్టానికి, కష్టానికి, బాధకి, సమస్యకి అంతే కారణం ఎవరు? ఎవరు? అయితే నువ్వన్న అవ్వాలి, ఇంకొకటి ఉన్నాడు కదా సైతాను గడని అవ్వాలి. ఎందుకంటే వాడు దొంగ, దోచుకున్నాడు, నాశనానికి కర్త, అబద్ధాలకి జనకుడు. కాబట్టి ఇక్కడ పేతురు గారు ఎప్పుడైతే ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళటానికి వెళ్ళి యేసుప్రభువు వైపు మానేసి దృష్టి మళ్లించాడో మునగటం ప్రారంభించాడంట. నీవెప్పుడు మునుగుతావు తెలుసా? యేసయ్య వైపు చూసినంతకాలం ఎదుగుతూనే ఉంటావు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుకుంటారు. ఆమేన్. అంతే కదా. ఎప్పుడు వస్తుందో ఆల్నైటు, ఎలాగొద్దామా దేవుని సంధికి, అది ఆసక్తి కలిగి ఉంటారు. నాకు నిజంగా ప్రతి ఆల్నైట్ ఒక పండుగ. మేము ఆల్నైట్ చేసి 5 రోజులు కూడా అవ్వలేదు, 6 రోజులు కూడా అవ్వలేదు. వైజాగ్లో చేసాము అన్న. కానీ ఈ ఆల్నైట్లు ప్రారంభించేప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ప్రతి ఆల్నైట్ కూడా మాకెంతో ఒక పండగలాగా అనిపిస్తుంది. హల్లెలూయా. అనిపిస్తుంది బ్రదర్, మంచి మీటింగ్ పెడతారు, బోల్డ్ కానుకలు వస్తాయి మీకు, కాబట్టి మీకు పండగలాగా అనిపిస్తుంది అని మీలో చాలామంది అనుకుంటారు. లాస్ట్ వీక్ ఒక అబ్బాయిని కానుకలు లెక్క పెట్టమంటే అవి పట్టుకుని వచ్చి అసలు ఏందన్నది, అసలేనే ఏం చేస్తారు దీంతో, ఏమవుతుంది ఇది, కనీసం టీ ఖర్చులన్నీ వస్తాయి అసలని, ఎలా చేస్తున్నారు ఇదంతాను? హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అదే మరి దేవుడు చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినపడవు, ఈ మనిషి హృదయానికి గోచరం కావు, అంటే అర్థం కావు. అందుకనే బైబిల్ లెక్క అనుకుంటే తెలుసా, 5+2 = 7 అంటారు ఎవరైనా, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, 5,000 అంటాడు. ఏ మాస్టర్ అని చెప్తాడు ఈ లెక్క? ప్రపంచంలో ఏ పుస్తకంలో ఉంటుందా? ఎక్కడైనా రాసి ఉన్నదా? కానీ బైబిల్లో రాసి ఉంటుంది ఇలాంటి. హల్లెలూయా. 5,000 కాదు, 15,000 వేసుకోమంటాడు, 20,000 వేసుకోమంటాడు. నువ్వు ఎంత వేసుకున్నా సరే అది కరెక్టే. హల్లెలూయా. అబ్బా, ఇలాంటి ఆన్సర్లు ఉంటే భలే ఉంటుంది కదా. మనం ఎంత వేసినా కరెక్టే, ఏం చేసినా కరెక్టే. ఇలాంటి స్కూల్ ఉంటే ఎంత బాగుంటుంది. ఉంది బైబిల్లో అటువంటి విషయాలన్నీ కూడా. హల్లెలూయా. అయితే పేతురుని దేవుడు ఏమంటాడు తెలుసా, మునిగిపోతా ఉన్నాడు పేతురు. అప్పుడు దాకా ఆర్భాటంగా హాయిగా నడిచినటువంటి వ్యక్తి ఏమైపోయాడు సడన్గా ఇప్పుడు మునిగిపోతా ఉన్నాడు. ఈరోజు మీలో చాలామంది విశ్వాసంతో ప్రారంభించారు, విశ్వాసంతో కొనసాగించారు, కానీ అవిశ్వాసంతో మునిగిపోవటం ప్రారంభించారు. నిన్ను ముంచేది అవిశ్వాసం, నిన్ను నడిపించేది విశ్వాసం. హల్లెలూయా. నీకు నడవాలంటే విశ్వాసం కావాలి, మునగాలంటే అవిశ్వాసం ఏమి సంపాదించుకో అవసరం లేదు, కలుపు మొక్కలు ఏమి నువ్వు విత్తనాలు ఏమి అవసరం లేదు, ఆటోమేటిక్గా అవి మొలుస్తాయి. చెడుకు నీవు కష్టపడవలసిన అవసరం లేదు. కరోనా వైరస్ కోసం మీరు ఏమైనా ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకున్నారా? ఏమి వేసుకోవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ దాన్ని మీరు వెళ్ళగొట్టాలన్నా, దాన్ని రాకుండా ఉండాలన్నా చాలా కష్టపడాలి. చెడును ఆహ్వానించే అవసరం లేదు, సమస్యను ఆహ్వానించే అవసరం లేదు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అయితే పేతురు మునిగిపోతున్నప్పుడు వెంటనే పిల్లలు కదా, మునిగిపోయి ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేకంట ప్రభువా నన్ను కాపాడంటే దేవుడు ఏం చేస్తాడు, తన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేడు కాబట్టి పేతురు చేతులు పట్టుకున్నాడు, లేపాడు, నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 14:31. యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి. హల్లెలూయా. ఏంటంటే అల్ప విశ్వాసి. ఎందుకని అన్నాడు దేవుడు? ఎందుకని నడక ప్రారంభించావు, మంచిగానే ప్రారంభించావు, ఎందుకని కొనసాగించలేకపోయావు, ఎందుకని ఆగిపోయావు, ఎందుకని మునిగిపోతూ ఉన్నావు? ఈరోజు చాలామంది జీవితాలు అవే. బ్రదర్, మేము బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుళ్ళలో చాలా ఆసక్తి ఉండేది, ప్రార్థించేటువంటి మనసు ఉండేది, కానీ ఇప్పుడు సడన్గా ఎందుకో ప్రార్థించే మనసు రావట్లేదు. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే లేవలేకపోతున్నాం, జయించలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు నడిచింది నీటిపై కాదు, దేవుని మాట మీద నడిచాడు అనమాట. దేవుడు మాట చెప్పు నడిచాడు, దేవుడు మాట తీసుకుని నడిచాడు. ఎప్పుడైతే ఆ మాటని పక్కకు పెట్టేశాడో మునిగిపోవటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నడుస్తారు, పడిపోరు. దేవుని మాట, దేవుని యొక్క వాక్యం అనమాట. కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళని ముంచడం ఎవరి తరం కాదు. ఆమేన్. వాళ్ళని పడగొడతాం ఎవరి తరం కాదు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర సైతాన్ గాడు వస్తే యేసు ప్రభువు ఏం చేశాడు? ప్రార్థించేశాడా? ప్రకటించాడా? ఏం మాట్లాడాడు ఆయన? వాక్యాన్ని చెప్పాడు. హల్లెలూయా. నిజంగా నీకు వచ్చిన సమస్యకి నీ దగ్గర సొల్యూషన్ ఏంటంటే వాక్యం నీలో ఉందంటే ఏ సమస్యనైనా వాక్యంతో తిప్పికొడతావు. అందుకనే వాక్యం రెండంచులా వాడగలిగిన ఖడ్గమంట. ఎప్పుడైతే అది నీ దగ్గర ఉందో ఏ సమస్య వచ్చినా దాన్ని ఏం చేస్తావు? తెగ నరికి పడేస్తావు అనమాట. సమస్యకి చావు నీ దగ్గరికి వస్తేనే, సమస్యని సమాధి చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 28:16 ప్రకారం దేవుని వాక్యం చేరేస్తున్నట్టండి, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. ఒక భార్యాభర్తలు కలిసి ఒక విహారయాత్రకి వెళ్ళారంట. చక్కగా ఆ బోటు ఇట్లా ఉంటుంది కదా, అందులో ఇద్దరు భార్యాభర్తలు వెళ్తూ ఉన్నారు. వెళ్ళారు, తిరిగి వచ్చేటువంటి సమయంలో ఆ మధ్యలోకి వచ్చేసరికి ఏమైందంటే భయంకరమైన తుఫాను ఒకటి వచ్చింది. చాలా భయంకరమైన తుఫాను వచ్చింది. భార్య అంటుంది, ఏమండి ఏంటండి సడన్గా ఇలాగైపోయింది, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు అంతా కూడాను? అసలు దరి చేరుతామా? మన పిల్లల్ని చూడగలుగుతామా? మనకి ఇంక భవిష్యత్తు అనేది ఉన్నదా? అయిపోయినట్టు అనిపిస్తుంది జీవితం, ఎందుకంటే అంత భయంకరంగా ఉంది.
అని అంటే ఆయన ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక, ఎలా ధైర్యం చెప్పాలో తెలియక ఆ పక్కనే పెద్ద కత్తి ఉన్నదంట. వెంటనే కత్తి తీసి ఏం చేయడంట ఆయన, మొత్తం ఇట్లా పెట్టి ఆమె పీక మీద పెట్టాడంట. ఇలాగా ఎలాగుంటుంది పరిస్థితి? పరిస్థితి ఎలాగుంటుంది? అసలే తుఫాన్ వచ్చి మునిగిపోతాం, కూంచెప్పుడు కాంచెప్పుడు కంటే అంతకంటే ముందే పంపేసి ఇలాగ ఉన్నాడు ఈయన అని అనుకుంటాం కదా. పెడితే ఆవిడంటదంట, ఏంటండి అసలే పరిస్థితి ఇలాగ ఉంది, ఇప్పుడు ఎలా కాలం ఏంటి అని చెప్పి నవ్వుతుందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అదేంటి ఎంత పెద్ద కత్తి నీ పీక మీద పెట్టిన నీకు భయమే లేదా అని అంటే ఆవిడన్నదంట, నాకెందుకు భయం వేస్తుందండి, ఆ కత్తి ఎక్కడున్నది? మీ చేతిలో ఉన్నది. అది హాని చేసేది అయినా కానీ అది మీ చేతిలో ఉంది. నేను మీ భార్యను, హల్లెలూయా, మీ శరీరంలో భాగాన్ని నేను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు హాని చేయరు. ఒకవేళ హాని సంభవిస్తే ఆ హాని నాకు దరి చేరకుండా మీరు చేస్తారు అని చెప్పన్నదంట. హల్లెలూయా. అప్పుడు చెప్పాడంట ఆయన, సేమ్ మనము కూడా దేవుని బిడ్డలము, దేవుని హస్తంలో మనం ఉన్నాం. కాబట్టి ఏ సమస్య అయినా మన దగ్గరికి రావాలంటే దేవుని దాటుకుని రావాలి. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ప్రకారం మనం ఆయనందు విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన బిడ్డలము మనము. కాబట్టి ఏ కీడు ఏ సమస్య మనల్ని తాకాలంటే ఆయన యొక్క చిత్తము లేకుండా, ఆయన యొక్క ప్రమేయం లేకుండా మనల్ని తాకే అవకాశం దానికి ఉండదు. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మనం దారి చేరతామని చెప్పినప్పుడు ఆమె అప్పుడు ధైర్యం తెచ్చుకున్నదంట. హ్యాపీగా వాళ్ళు ధైర్యంగా ఒడ్డుకు చేరుకోగలిగారంట. హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్య నిన్ను కృంగదీయకూడదు, విశ్వాసం నిన్ను బలపరచాలి. విశ్వాసం కలిగిన వాళ్ళు కలవరపడరు. హల్లెలూయా. ఆవిడ విశ్వాసం ఏంటి? మా ఆయన చేతిలో కత్తి ఉంటే ఏంటి, కాబట్టి ఏది ఉంటే ఏంటి, నాకేమీ హాని చేయడు, ఎందుకంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన, కాబట్టి ఆయన నాకు హాని తలపెట్టడం అసంభవము, కీడు చేయటము అసంభవము. కాబట్టి అది అంత పెద్ద కత్తి అని కూడా అవలీలుగా తీసుకుంది ఆవిడ, నవ్వుతూ ఉంది. ఈరోజు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా సరే నీ మీదకి ఎటువంటి సమస్య వచ్చినా ఏం చేస్తావు తెలుసా? అవలీలుగా జయిస్తావు, సంతోషిస్తావు. నింద గొప్ప భాగ్యం అంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది దేవుడు అద్భుతాలు చేస్తాడంటే ఖచ్చితంగా బ్రదర్ దేవుడు గొప్పడంటే చాలా గొప్పడు బ్రదర్. దేవుడు స్వస్థత ఇస్తాడంటే ఎంతమంది నమ్ముతున్నారు? అయ్యి ఎవరు నమ్మట్లేదా? దేవుడు బాగు చేస్తాడంటే ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఐశ్వర్యం ఇస్తాడంటే ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఇప్పుడు నన్ను స్వస్థపరుస్తాడు అంటే ఎంతమంది నమ్ముతున్నారు? ఖచ్చితంగానా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఇది జరిగినటువంటి సంఘటన. నేను ఆ టైంతో సహా అన్నీ చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. 1859 సంవత్సరం, అంటే చాలా వందల సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూస్తే విషయం అంత ఉంటుంది అనమాట. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే నయాగరా జలపాతం అని ఉంటుంది, మీకు ఎంతమంది తెలుసు? అందరూ చూస్తుంటారు అది కదా, కొట్టినా కూడా చూస్తారనమాట. సో ఒక వ్యక్తి ఏం చేశారంటే ఒక వింత ప్రదర్శన చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. అది ఈ నయాగరా జలపాతం ఎక్కడున్నదంటే మనకి అమెరికాకిని కెనడాకిని, ఒకవైపు అమెరికా ఒకవైపు కెనడా ఉందన్నమాట. ఈ మధ్యలో ఈ జలపాతం ఒక నది ఉన్నదన్నమాట. ఆయన ఏం చేశాడంటే ఈ నదికి అటువైపున ఒక తాడు ఇటువైపు ఒక తాడు కట్టాడు. తాడు కట్టి ఏం చేశాడంటే నేను దీని మీద నడుచుకుంటూ వెళ్తాను అన్నాడు. అదెంత ఇంచుమించు 90 అడుగుల ఎత్తు పైనే ఉన్నదనమాట. అంత అటువంటి ప్లేస్లో ఈయన పేరు కూడా నేను చెప్తాను, మీరు ఒకవేళ యూట్యూబ్లో కానీ చూడాలనుకుంటే మీరు చూడొచ్చు అనమాట. ఈయన పేరు ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వాడు, జీన్ ఫ్రాంకోయిన్ గ్రేవెట్ అనమాట. చార్లెస్ బ్లోడింగ్ అంటారు ఈయన్ని, ప్రపంచమంతా కూడా చార్లెస్ బ్లోడింగ్ గారు 1859 సంవత్సరంలో మరి అమెరికా కెనడాకు మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క ఈ నయాగరా జలపాతం మీద ఒక తాడు కట్టాడు.
ఈ పక్కన చెట్టుకి ఆ పక్కన బండ కట్టాడు. సో ఆ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా 25,000 మంది వచ్చారంట. అన్ని టీవీలు, అన్ని కెమెరాలు, అందరూ ఫోకస్ చేస్తూ ఉన్నారంట. ఎలా నడుస్తాడా ఏంటని చెప్పేసేసి. ఈ చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పట్లేదు. కానీ ఆ తాడు పొడవు అంట దాదాపు 1100 అడుగులంట, అంటే 335 మీటర్లు. దాని యొక్క మందం కూడా 3.25 అంగుళాలంట. అది 160 నుంచి 190 అడుగులు ఎత్తులో ఉన్నాడంట ఆయన. ఇంకా పడ్డాడంటే షేప్లో ఉండవు అనమాట, ఆ యొక్క నీటిలో పడి పోతాడు. అటువంటి రిస్క్ తీసుకుని ఆయన ఏం చేయడంటే అందరినీ ఆశ్చర్యపరచాలని చెప్పి దాంట్లో మీద నడవటానికి తీర్మానం చేసుకున్నాడు. ఆయన ఒక కర్ర పట్టుకున్నాడు. ఇదంతా బాగానే సెటప్ రెడీ. అన్ని టీవీలు ఫోకస్ చేస్తూ ఉన్నాయి. అటు ఇటు కలిపి ఒక 25,000 మంది చూస్తూ ఉన్నారు. ఆయన ప్రారంభించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేదు, తాడు కింద చూస్తే ఇది ఇంత హైట్లో ఉన్నాడు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అందరికి ఆసక్తి, నడుస్తాడా లేదా, ఏమవుతాడు, చేరుకుంటాడా లేదా అనేటువంటి చూస్తున్నారంట. ఆయన ఏం చేయాలంటే ఆ తాడు పట్టుకున్నాడు, ఆ తాడు మీద నడుస్తున్నాడు, కర్ర పట్టుకున్నాడు. అలా నడుచుకుంటూ మధ్యలోకి వెళ్ళాడంట. మధ్యలోకి వెళ్ళాక ఆయన ఏం చేశాడు, కూర్చున్నాడు, పైకి లేచాడు, చేతి మీద నిలబడ్డాడు, రకరకాల విన్యాసాలు చేశాడు. ఎలాగైతే ఒక 5 నిమిషాల సమయంలో ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం చేశాడంటే మళ్ళా నడుచుకుంటూ వచ్చాడంట. ఒక గ్యాస్ స్టవ్ తెచ్చాడంట, అక్కడ స్టవ్ పెట్టాడంట, ఒక ఎగ్ తెచ్చాడంట, ఆమ్లెట్ వేసుకున్నాడంట, అక్కడ తిన్నాడంట. ఇంకా రకరకాల పనులన్నీ విన్యాసాలు చేస్తూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యంతో క్లాప్స్ కొడుతున్నారు, చూస్తూ ఉన్నారు. ఈసారి ఏం చేయడు తెలుసా, మీరు ఇటుకలు తీసేవాళ్ళు లేకపోతే పని చేసేవాళ్ళకి ఒక తోపుడు బండి ఉంటుంది చూసారా, ఒకటే చక్రం ఉంటుంది దానికి. ఐడియా వచ్చిందా? ఎట్లా తోసుకుంటూ వెళ్తారు కదా, దానికి ఒక చక్రం ఉంటుంది. కాబట్టి తాడు మీద ఒక చక్రం దొలుతుంది. కాబట్టి ఏం చేశాడంటే ఆ బండి అటుకు వచ్చి ఏం చేశాడంట, దాన్ని కూడా దొల్లించుకుంటూ వెళ్ళాడంట. వావ్ వావ్ అంటున్నారు. యువతల నుంచి అవతలకి వెళ్ళాడు, అవతల నుంచి ఇవతలకి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. యువతలకి వెళ్ళాక అన్నాడంట, నేను అవతలకి వెళ్ళగలను. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు అమ్మ మీరు? ఇప్పుడు ఆయన అవతలకి వెళ్ళిపోయాడు, అటు నుంచి ఇటు వెళ్తాడా లేదా? వెళ్తాడా? నమ్ముతున్నారు అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. 25,000 మంది కూడా ఎస్ మేము నమ్ముచున్నాను, నువ్వు ఖచ్చితంగా యువతల నుంచి అవతలకి వెళ్తావు అన్నారంట. వెరీ గుడ్ అని చెప్పేసి ఏం చేయడు ఆయన, యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయాడంట. ఈసారి అవతలకి వెళ్ళి ఏం చేయడంట ఆయన, ఈసారి ఇదే బండితోటి మళ్ళీ నేను అవతలకి వెళ్తాను. ఈసారి ఈ బండిలో ఎవరు కూర్చుంటారు? ఏది అదే తోసుకెళ్ళి బండిలో ఎవరు కూర్చుంటారు? నేను ఎవరన్నా అవతలకి తీసుకెళ్ళగలను నమ్ముతున్నారా? అందరు నమ్ముతున్నామన్నారంట. అయితే ఎవరు వచ్చి కూర్చుంటారంటే మీకు లాగానే సైలెంట్గా కూర్చున్నారంట. ఒక్కరు చేయత్తలేదంట, ఒక్కరు మాట్లాడలేదంట. ఇది విశ్వాసం అంటేది. ఆయన నడుతాడంటే నమ్మకం ఉంది, కానీ నిన్ను తీసుకెళ్తాడంటే నమ్మకం లేదు. దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ నన్ను మాత్రం కాదు కదా. దేవుడు బాగు చేస్తాడు, కానీ నన్ను మాత్రం కాదు. దేవుడు అన్నీ చేస్తాడు, నాకు మాత్రం కాదు. ఇది విశ్వాసం అనమాట. అందుకనే చాలామంది జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. ఎస్ ఆయన సామర్థ్యుడే, ఆయన కార్యం చేసేవాడే, ఆయన గొప్ప దేవుడే, కానీ నాకు మాత్రం జరగదు, నేను మాత్రం స్వతంత్రించుకోను, అది నా జీవితంలో కాదు అని చెప్పి ఏం చేస్తున్నారు చాలామంది? ప్రేక్షకులుగా మిగిలిపోతూ ఉన్నారు, ప్లేయర్స్గా కాదు. చూడండి, క్రికెట్లో ఎంతమంది ఆడతారు? 11 మంది. అంటే మ్యాక్సిమం అక్కడ ఇద్దరే కనిపిస్తుంటారు మనకి. కానీ మిగతా తలకలన్నీ ఏం చేస్తాయి? చూస్తారు, క్లాప్స్ కొడతారు, అరుస్తారు, ఎన్ని చేస్తారు. ఈ క్లాప్స్ కొట్టాల్సినందుకు వీడికి ఏమైనా ఇస్తారా? ఈడే టికెట్ కొనుక్కోవాలి ఏమా కదా. ఇంత అరిసి క్లాప్స్ కొట్టి చేసినందుకు ఏమైనా ఇస్తారా? ఒకవేళ ఎవడన్నా మంచి కెమెరామెన్ అయితే అలా గంతులు ఎత్తున్నాను ఒకసారి ఏమైనా ఇట్లా చూపిస్తాడు, అంతే, అంతకుమించి ఏముండదు. కానీ అక్కడ క్రికెట్ కొట్టినాడు, 6 కొడితే ఎంత, సెంచరీ చేస్తే ఎంత, ఈ కారు ఆ కారు ఆడినందుకు ఎంత, చేసినందుకు అన్ని గిఫ్ట్లు ఎవరికి వస్తాయి? ప్రేక్షకులుగా ప్లేయర్స్గా, ప్లేయర్స్గా ప్రేక్షకులుగా. మరి మీరు ఎవరు ఇంతకని? ప్లేయర్సా? ఏం ప్లే చేశారు? ఏం ప్లే చేశారు? చప్పట్లు కొట్టారా? హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తారా? ప్రేక్షకులే మీరు. ఆయన ఏదో చెప్తున్నాడు వాక్యం, అలా చూద్దాం అసలు ఏం చెప్తాడు. ఏదో ప్రేక్షకులాగా ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా ప్లేయర్స్ కాలేరు. ప్లేయర్స్ ఎప్పుడు కూడా ప్రేక్షకులుగా ఉండలేరు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా ఎలా చూస్తున్నాడు తెలుసా? ఒక ప్రేక్షకుడిగా చూడలేదు, నిన్ను ఒక ప్లేయర్గా చూస్తూ ఉన్నాడు. యోహాను 16:33 దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ లోకంలో నీకు శ్రమ సంభవిస్తుంది, ఏం చేయాలంట? ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలి. ఆమేన్. నేను యూట్యూబ్ చూస్తుంటే అందులో ఒక వీడియో నాకు వచ్చింది. ఏంటంటే ఒక వ్యక్తి మంచి ఒక ట్రక్కు, క్లౌడ్ కిచెన్ అంటారు కదా, అట్లాగా ఒక ట్రక్కులో అన్ని సామాన్లు పెట్టుకుంటాడు, దోశలేయటం అన్నీ పెట్టుకుంటాడు. ఒక పనుని తీసుకుంటాడు అన్నమాట వెంట. సో ఈయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. తీసుకుంటూ వెళ్తుంటే ఈ పక్కన వ్యక్తి కొంచెం అట్లాగా కునుకుపాటు పడి కళ్ళు తెరుతాడు. తెరిచేసరికి ఏముంటుంది? అరణ్యం, ఒక చెట్టు కానీ ఒక పుట్ట కానీ ఒక మనిషి కూడా ఉంటాడు. అసలు అంత ఇసుక. వాడు ఇలా చూస్తారన్నమాట ఓనర్. ఇంకా మా ఓనర్కి పిచ్చి వేసినట్టు ఉంది, అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అంటే ఎటు తోచని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ బండి ఆపాడు. బండి ఆపితే ఇటు దిగిపోయి ఏం చేస్తాడు? అంత చూస్తాడు. కనీసం ఎక్కడ మనిషి కానీ చెట్టు కానీ నీరు కానీ ఏమీ లేదు అక్కడ. ఇంకాడు ఇట్లా చూసుకుంటూ ఉంటాడు. సడన్గా ఆ పైనుంచి ఒక బాంబు లాంటిది వచ్చి అక్కడ పడుతుంది. అది పడ్డాక 2 నిమిషాలకి అక్కడికి కొన్ని వందల కార్లు, కొన్ని వేల జనం రావటం. ఇటు ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి పెట్టాడు కదా. ఒక్క నిమిషంలో ఈయన ఏమైతే పెట్టాడో ఆ యొక్క ఆ బైక్లో ఆ బండిలో అన్నీ కూడా ఒక్క నిమిషంలో అమ్ముడైపోతాయి. అప్పుడు వాళ్ళ ఓనర్ వైపు చూసి ఆశ్చర్యపోతాడనమాట వాడు. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, బెల్లం ముక్క తీసుకెళ్ళి అడవిలో పెడితే చీమలు వస్తాయా? వస్తాయి కదా. ఇంట్లో పెడితే ఎక్కడ పెట్టినా చీమలు బెల్లం దగ్గరికి వస్తాయా? బెల్లం చీమల దగ్గరికి వెళ్తుందా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనం ఎలాంటోళ్ళు? చీమలు అంటోళ్ళు. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికి అయ్యో చీమలు అంటాడు కదా ఆయన. మేము వాళ్ళ దృష్టిలోనూ మిడతలమే, మాకు కూడా మేము మిడతలాగా కనిపిస్తున్నాం. వాళ్ళ చూపు కూడా వీళ్ళు చెప్పేస్తున్నారు అనమాట. వాళ్ళ దృష్టిలో మేము ఎలా ఉంటుంది తెలుసా? మిడతలాగా ఉంటాం. వాళ్ళ ఆలోచన ఇలా చెప్పేస్తారు, వీళ్ళ ఆలోచన కూడా వీళ్ళు చెప్పేస్తుంటారు అనమాట. మేము ఎంత చీమ కూడా కదంట, పురుగు. ఏం పురుగు కూడా చెప్పరు. ప్రభా పురుగు రాంటి దాన్ని, మట్టి దాన్ని, పెంట దాన్ని. అయ్యి బాబు ఎంత తగ్గింపు, చాలా తగ్గింపు అనమాట. పొరపాటున ఆ కాలు తగిలింది అనుకుంటే వెళ్తా పక్క ఆవిడది కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? ఏమైపోయింది తగ్గింపు అంతాను? అప్పుడే కదా పురుగునన్నా, మరి పురుగుని కాలేజ్ తొక్కేస్తారు కదా. పురుగు తిరిగి మళ్ళీ ఏమన్నా కంప్లైంట్ ఇస్తుందా? మరి అప్పుడే ప్రార్థన చేస్తే పురుగుని ప్రభు అన్నారు అంతే. పక్కోళ్ళు ఎప్పుడైతే చేశారో ఇంకా ఉగ్ర రూపం దాల్చేస్తారనమాట. మరి అదేంటి? అందుకనే అద్భుతాలు మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. హల్లెలూయా. విశ్వాసం గలవాడు కలవరపడడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏది జరిగినా, ఎలా జరిగినా, ఏమైనా సరే మనం ఏం చేస్తాం? ఆనందిస్తాము, ప్రభుని మహింపరుస్తాము, ఘనపరుస్తాము. ఏది లాసిపోయినా సరే, ఏది నష్టపోయినా సరే. ఎందుకంటే యోబు గారు నష్టపోయినా కూడా ఏం చేయడంట? దేవునికే స్తుతి కలుగును గాక, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. ఎప్పుడన్నా చెప్పారు మీరు అలాగా? ఏమా నష్టపోయినప్పుడు ఎప్పుడన్నా దేవుని స్తుతించగలిగారా? నిజంగా మీరు చేసి చూడండి, రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్. చాలాసార్లు నేను నా ఉద్యోగం కోల్పోయినప్పుడు చాలా బాధ అనిపించేది. చిన్న స్కూల్లో ఫస్ట్ నేను బీఎడ్ చేసిన తర్వాత ఎక్కడ జాబ్ దొరకకపోతే చిన్న కాన్వెంట్లో ఉద్యోగం వచ్చింది నాకు. 575 రూపాయలు ఇస్తున్నారు నెలకి. ఎంతండి? అసలు ఎలాగుంటుంది? 575 రూపాయలు ఏం చేసుకోవాలి నేను? అసలు చేశాను, మరి ఏం చేస్తాం? ఏ ఉద్యోగం లేకుండా ఉండి కంటే ఏదో ఉద్యోగం చేయడం బెటర్ కదని చెప్పి రోజు ఇంత బాక్స్ పట్టుకుని వెళ్ళి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా చెప్తే 575 రూపాయలు ఇచ్చేవారు. అలాగే చెప్పుకుంటూ వచ్చేవాడిని. నీకున్న పనిని నమ్మకంగా చేసినట్లయితే తన పనిలో నిపుణత గలవాన్ని చూసారా? అలుపుల ఎదుట కాదు ఏం చేస్తాడు దేవుడు? మీరందరూ రాజులు. అసలు ఆమెను కూడా అనలేదు ఎవరు. మీరందరూ పేదలు. అయ్యో ఖచ్చితంగా ఎస్ బ్రదర్, నిజమే, మేము పేదలు, మాకు ఇల్లు కూడా లేదు, అసలు ఇంట్లో తింటా కూడా లేదు, చాలా పేదలు. ఎంత ఆదరణ ఇచ్చేస్తుందో మాట అంటే కదా. పేతురు పత్రికలో ఉంటుంది అనమాట, మీరంతా కూడా రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. చెప్పండి మీరు ఇంటికి వెళ్ళి ఏమని చెప్తారు తెలుసా? హలో నేను ఎవరో తెలుసా? రాణిని.
నోరు మూసుకుంటాడు మీ ఆయన. అప్పుడు ఏం చేయాలి? నీకు అర్థం అవ్వట్లేదు, నీకు కనపడతలేదు కళ్ళు సరిగ్గా అని చెప్పాలన్నమాట. నువ్వు ఇంకోటి తెలుసా, నువ్వు రాజు అనాలన్నమాట. అయ్యి బాబు, ఈ ఆల్రెడీ ప్రేయర్కి వెళ్ళి వచ్చాక మా ఆవిడకి ఏదో పిచ్చిలేసినట్టున్నది, ఏదో మంచిగా ఉంటుంది బాగుంటుంది నేను పంపితే ఇది రాణి అంటుంది, నేను రాజు అంటుంది, ఈ గుడిసేంటి ఇదేంటి, తెల్లారితే అప్పుల పరిస్థితి ఏంటి అని అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇదంతా సత్యము, కావాలంటే బైబిల్ తీయి అని చెప్పి ఏం చేయాలి? బైబిల్లో ఇదిగో రాజులేని యాజక సమూహం అంట, మనం ఇది నమ్మితే మనం రాజులు అవుతాము. హల్లెలూయా! ఆల్రెడీ రాజులు, మనం రాజులా జీవించడం నేర్చుకోవాలి. ఆమేన్. నా చిన్నతనంలో మరి మాకు తెలియదు కదా, మాకున్న పరిస్థితిని బట్టి నేను పేదోడిని అనుకునేవాడు అన్నమాట. అందరికీ ఉత్తరాలు రాసేవాడిని. మీకు ఇలాంటి పరిస్థితి నాది కూడా ఉన్నప్పుడు విశ్వాసం లేదు కదా. ఈ ఆర్ఆర్కే మూర్తి గారికి వీళ్ళందరికీ ఏం చేసి తెలుసా, మేము చాలా పేదోళ్ళము, మా ఇల్లు కూలిపోతుంది, నేను చదువుకుంటే పైనుంచి కింద పడేలాగా ఉన్నది, కాబట్టి మీరు ఎలాగైనా సాయం చేయాలి. ఏం ఉత్తరాలు రాసినా సమాధానం రిప్లై రాలేదు. అప్లై చేశాను కానీ సప్లై చేసి వాళ్ళు లేనప్పుడు రిప్లై ఎక్కడి నుంచి వస్తుంది? ఏ విధమైనటువంటి సప్లై లేదు. చేసి 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 అప్పటికి క్షవరం అయితే కానీ వివరం రాదు. అంత క్షవరమయ్యాక అయ్యి బాబు, మనుషుల నుంచి సహాయం మనకే రాదు. దీనులను దరిద్రులను పెంట గొప్పలు మెంచి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా! 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 మనుషుల వైపు చూసినప్పుడు ఏ విధమైన కార్యం నేను పొందుకోలేదు, అందుకే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలంట. హల్లెలూయా! హల్లెలూయా! ఈ రోజున ఈ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంతోమంది దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు కానీ, ఎంతోమంది దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు కానీ ఏ విధమైన ఫలితాలను చూడలేకపోతున్నారు, ఏ విధమైన కార్యాలు వాళ్ళు చూడలేకపోతున్నారు, ఏ విధమైన అద్భుతాలను వారు పొందుకోలేకపోతున్నారు. నీ జీవితం ఇలాగే ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా! 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 కాబట్టి హెబ్రీ 11:6 ప్రకారం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం కావాలి. ఆమేన్. గలతీ 3:13 ప్రకారం ఏముందండి అక్కడ దేవుని వాక్యం? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అసలు నువ్వు జీవించాలంటే, నువ్వు బ్రతకాలంటే, నీ బ్రతుకుదేరు ముందుకెళ్ళాలంటే ఏం కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం లేకుండా అసలు బ్రతకటమే కష్టం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే మూడవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. అక్కడ ఏంటది? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంట? దేవుని దగ్గరికి వచ్చింది. 12 సంవత్సరాల సమస్య దేవుడు పరిష్కరించడం లేదా? చెప్పాలి. ఎవరు పరిష్కరించారు కదా మన దృష్టిలోను. మరి దేవుడు ఏమంటున్నాడు చూద్దాం, చదవండి అమ్మ మాట. హెబ్రీ పత్రిక మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 9వ అధ్యాయం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము. అయ్యి బాబు, యేసు ప్రభువు స్వస్థపరుస్తారని మీరు అన్నారు ఇప్పుడు దాకాను. ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు? యేసు ప్రభువు మాట నమ్మాలా, మీ మాట నమ్మాలా? మీరేమన్నారు ఇప్పుడు? యేసు ప్రభు స్వస్థపరిచాడు అని అన్నారు. ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభు, కుమారే కుమార్తె లే 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 లే. ఏం చేయాలంట? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ రోజున నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఏముండాలంట? విశ్వాసము. నీ విశ్వాసము నీ అద్భుతాన్ని నిన్ను స్వతంత్రించుకోవడానికి సహాయపడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే విశ్వాస బోధ వినాలి, విశ్వాసంతో కూడిన వాక్యం వినాలి. అంతేగాని దేవుడు చేస్తాడులే, దేవుడు ఇస్తాడులే, నువ్వు ఖచ్చితంగా ప్రార్థించేయి, రోధించు, మొరపెట్టు, ఇలాగనేటువంటివన్నీ కూడా మనల్ని చాలా ఆదరించినట్టుంటాయి. కానీ ఆల్రెడీ దేవుడు చేసేసాడు. నువ్వు విశ్వాసం ఉంచు, విశ్వాసం కలదానవై పొమ్ము అని చెప్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. కుమార్తె, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది. ఎందుకంటే నా చుట్టూ అనేక మంది ఉన్నారు, అనేక మంది వస్తున్నారు, అనేక మంది నన్ను తాకుతున్నారు, కానీ అందరూ రోగాలతో సమస్యలతో వెళ్తున్నారు, కానీ నువ్వు ఒక్కదానివే స్వస్థతను స్వీకరించావు. పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడుచున్నదంట. నాకు అవగాహన లేని వయసులో ఇది రాంగ్ అర్థం చేసుకున్నాను.
బలాత్కారులందరూ పరలోక రాజ్యం పట్టుకెళ్ళిపోతే మరి బలహీనుడి పని ఏంటి అసలేని కదా? అలాగే ఉంది కదా వాక్యం అది. బలాత్కారులందరూ పరలోక రాజ్యాన్ని పట్టేసుకుంటున్నారంట, మరి బలహీనుడి పని ఏంటి అంటే అక్కడ అర్థం ఏంటంటే బలాత్కారులు అనగా ఎవరంటే అంటే బలమైన విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా. ఈవిడికి ఏముందంటే ఇక్కడ బలమైన విశ్వాసం ఉంది, మొండి విశ్వాసం ఉంది. ఏమైనా సరే నా యేసయ్య కనీసం ఆ వస్త్రం చెంగు ముడితే చాలు నేను స్వస్థత పొందేసుకుంటాను అనేటువంటి ప్రగాఢమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆ యొక్క విశ్వాసమే ఆమె జీవితంలో అద్భుతానికి సహాయం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో ఉన్నారేమో, మనుషుల వైపు చూసి నిరుత్సాహపడిపోయారేమో. ఎంతో కాలంగా ప్రయత్నం చేసి ఆ అప్పు నుంచి బయటపడాలని, ఆ రోగం నుంచి బయటపడాలని, ఆ నింద నుంచి బయటకు రావాలని, ఆ నిరుద్యోగం నుంచి బయటకు రావాలని, ఆ యొక్క మరి వివాహ సమస్యలో లేకపోతే ఆ యొక్క మరి గర్భఫల ఏదో సమస్య ఉంది, ఎలా బయటపడాలి, నా బిడ్డలకున్న సమస్య, నా బంధువులకున్న సమస్య అని ఎన్నో ప్రయత్నాలు చేశారేమో. మీరు ఈరోజు మీరు గమనించవలసింది ఏంటంటే విశ్వాసంతో మీరు దేవుని వైపు చూసినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎటువంటి సమస్య అయినా సరే ఆయన పరిష్కరించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవం ఏంటంటే నీకు సమస్య రాకముందే పరిష్కారం సిద్ధం చేశాడు ఆయన. ఆమేన్. సింపుల్. ఆదికాండం 1వ అధ్యాయం అర్థమైతే మీరంతా కూడా లైఫ్ అంతా బిందాస్గా జీవిస్తారు. ఆదికాండంలో మీరు చూసినట్లయితే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అన్ని చేసి చివరిగా దేవుడు ఏం చేశాడంట? మనిషిని చేశాడు. ముందే మనిషిని చేసి కూర్చోబెట్టి అదమా ఏం కావాలి, ఎటువంటి అమ్మాయి కావాలి నీకు? మనకి ఇది అడుగుతారు అన్నమాట. పెళ్లి చూపులు చూడమంటే ఏం చేస్తారు? ఏం చదువుకుని ఉండాలి, ఏం క్వాలిటీస్ ఉండాలి? దేవుడు ఆదామునడికి అవ్వం చేశాడా? దేవుడు ఆదామునడికి చెట్టుని చేశాడా? దేవుడు ఆదామునడికి అన్ని చేశాడా? ఏది ఆదాముని అడగలేదు. అన్ని చేశాక ఆదాముని చేశాడు. ఎందుకంటే ఆదాము దేవుడిని అడుక్కోవడం దేవుని ఉద్దేశం కాదు. లేచినప్పటి నుంచి అడుగుతున్నాం తండ్రి, అడుగుతున్నాం తండ్రి, అడుగుతున్నాం తండ్రి, అడుగుతున్నాం తండ్రి. ఏంటది? దేవుడి ఉద్దేశం అదా? దేవుని ఉద్దేశం అడుక్కోవటం కాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరన్నా బెగ్గర వచ్చారనుకోండి, ఎక్కడ ఉంటాడు? గేట్ దగ్గర ఉండి అమ్మా ఏమనుండే పెట్టమ్మా అని అడుగుతాడు. నువ్వేవో నీ పనులు నీ బిజీగా ఉంటావు, వాడు అడుస్తున్నా సరే పట్టించుకోవు. చూసి ఏం చేస్తాడు? ఇవిడు పెట్టి ఇలా లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ 2 నిమిషాల తర్వాత ఇంకొకడు వస్తాడు. ఎవడు? మీ అబ్బాయి గారు. వాడు ఏం చేస్తాడు? గేట్ని ఇలా తీసుకుంటాడు, వస్తాడు, ఆ స్కూల్ బ్యాగ్ అలా పడేస్తాడు, ఫ్రిడ్జ్ డోర్ ఇలా తీస్తాడు, అందులో యాపిల్ లేకపోతే ఏదో తీసుకుంటాడు, ఆ సోఫాలను కుర్చీలను కూర్చుని హాయిగా తింటాడు. ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావని ఎప్పుడైనా ఎవరన్నా అంటారా? మరి ఆడేమో అడుగుకున్నా పెట్టలేదు, ఈడేమో అడగపోయినా సరే తీసుకుందంటే ఏమంటలేదు. తేడా ఏంటంటారు? ఏంటంట? కుమారులు స్వతంత్రులు. హల్లెలూయా. దాసుడు కాదు, పని మనిషి కాదు. దేవుడు నిన్ను ఎలా పిలిచినా తెలుసా? యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయనందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారం. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంకో మాట, పవర్. హల్లెలూయా. ఏంటది? పవర్ అంటారేంటి? గొడవలు ఎంత గట్టిగా అరుతారు? పవర్ఫుల్గా మాట్లాడాలి. హల్లెలూయా. చెప్పండి, పవర్, పవర్. ఇంటికి వెళ్ళి చెప్పండి, నేను పవర్లో ఉన్నాను. అది మీరు ఎలా మాట్లాడితే నేర్చుకోవాలి. మరి ఏమనాలి? నేను పవర్లో ఉన్నాను. హల్లెలూయా. నేను పవర్లో ఉన్నాను. నాకు వర్షంలో పడుతుంది, నదుల్లో పడతాయి, సముద్రాల్లో పడతాయి, మనుషుల్లో పడతారు, ప్రకృతిలో పడుతుంది. రోజు చెప్తున్నారు ఈ మాట. ఏమా? అందుకనే మీరు చెప్పారనుకోండి అవి లోబడతాయి. మీరు చెప్పలేదనుకోండి ఏమీ లోబడం, మీకు ఏది లోబడదు అనమాట. దేవుడు మనకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, రాజుగారి కొడుకుకి నడికి మాటలు వచ్చి రావటంలో వస్తామని అనుకోండి. అప్పుడు వాడు ఏం చేశాడు? వాడికి వాటర్ కావాలో ఏది కావాలని చెప్పాడు అనుకోండి. పెద్ద ఆవిడ 50 సంవత్సరాల పని మనిషి ఏం చేస్తుంది? గడగడలాడుతా తెస్తుందా లేదా? నోరు మూసుకొచ్చాంటదా? ఏమా రాజుగారి కొడుకుని నీకేం తెలుసు? నోరు మూసుకొచ్చాంటదా? ఎందుకంటే రాజుగారి కొడుకు, రాజుగారికి ఎంత అధికారం ఉందో ఆడికి అంత అధికారం ఉంది. కాబట్టి ఆడు ఎప్పుడైతే మాట చెప్పాడో ఆటోమేటిక్గా పనులన్నీ అయిపోతుంటుంటాయి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను కూడా ఆయన బిడ్డలుగా స్వీకరించేసేసాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యను జయించేసేసి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా?
ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉండి, అంటే అక్కడ కుర్చీ కూర్చుని ఏం చేస్తున్నాడంట? మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకని? నాకు కూడా నా పక్కన వాళ్ళు కూడా చైరేసి కూర్చోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు నేను కూడా ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ పాదాలే శరణమయ్యా, నీ పాదాలే, యేసు పాదం. ఏం పేరు దొరకలేదు. ఏం పేరంట? యేసు పాదం, యేసు కాలు, ఏ చెయ్య, యేసు వేలు. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఆయన ఏమన్నాడు? మీరు నా బిడ్డలో, నేను హత్తుకున్నాను, ఎత్తుకుంటానంటే, లేదు ప్రభు నీ పాదాల దగ్గరే ఉంటాం. ఏమా పాదాల దగ్గర ఉంటారా? ఆయన ఏమో ముద్దు వరకు ఎత్తుకుంటాను, నిన్ను ముద్దాడుతానని ఆయన అంటుంటే చాలామంది తగ్గింపు అనుకుని ఏం చేస్తారంటే ఇట్లాగా ఉంటారు అనమాట. దేవుని ఉద్దేశం అది కాదు. నువ్వు రాజులాగా ఉండాలి, నువ్వు రాకుమారుడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో దేవుడు ఏమన్నా తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఏ విశ్వాసంతో మీరైతే వచ్చారో, ఏ నమ్మకంతో మీరు వచ్చారో, ఏ యొక్క ఆశతో మీరు వచ్చారో, మీ విశ్వాసమే ఈరోజు మీకు విడుదల ఇస్తూ ఉన్నది. మీ విశ్వాసమే మిమ్మల్ని అప్పు నుంచి బయటపడేలా చేస్తుంది. మీ విశ్వాసమే మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత కలగాలంటే విశ్వాసం కావాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నీ పక్కడికి సమస్య ఉంది, ఆ సమస్య పోవాలంటే విశ్వాసం కావాలి. చూద్దాం ఆ సందర్భం కూడా. మార్కు సువార్త 2:5 చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఎలాగొచ్చింది ఏంటి తెలియదు, పారాలిసిస్ వచ్చిందంట. తెలుసా పారాలిసిస్ అంటే? పక్షవాతం అంటే ఏంటి? ఇట్లాగా కాళ్ళన్నీ వంకరపోయి నడవలేడు, ఏం చేయలేడు, పడుకుని ఉంటాడు అనమాట. ఆయనకి దేవుని మహాకృపను బట్టి 4 స్నేహితులు ఉన్నారంట. హల్లెలూయా. 4 సంపాదించుకోవడం నేర్చుకోండి. 4 డబ్బులు కాదు కానీ 4 స్నేహితులు సంపాదించుకోండి. ఈ 4 స్నేహితులు ఏం చేశారంట? ఒరే పలానా పేతురింటికి యేసుప్రభు వచ్చాడంటరా, అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయంటరా, కాబట్టి ఏం చేద్దాం, ఎలాగైనా సరే మనోడిని తీసుకెళ్దాం అక్కడికి అని చెప్పి ఏం చేశారు? వీళ్ళు 4 స్నేహితులు కలిపి పాడి కట్టినట్టుగా కట్టి ఒక స్ట్రెచ్చర్ మీద ఏం చేశారంట? 4 పక్కలను ఎత్తుకుని తీసుకొచ్చారంట. మరి వీళ్ళు లేటుగా తెలిసిందో ఏమైందో తెలియదు కానీ అప్పటికే వచ్చేసరికి ఇప్పుడు ఎలాగైతే నిండిపోయింది ఇదంతానో, యేసుప్రభు ఉన్న ఇల్లు అంతా నిండిపోయిందంట. అరే ఇంత కష్టపడి తీసుకొచ్చాము, ఎక్కడా ప్లేస్ లేదు లేరా, నెక్స్ట్ టైం చూద్దామని వెళ్ళిపోయారు వాళ్ళు. మొండి విశ్వాసం అంటే అదే. హల్లెలూయా. ఏది ఏమైనా సరే ఈరోజు నా అద్భుతాన్ని నేను స్వతంత్రించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఏది ఏమైనా సరే ఈ యేసుప్రభు దగ్గరికి ఎలాగైనా తీసుకెళ్ళాలి అనుకుని అంతా తిరుగుతున్నాడు, గిరిగిరిగిరి తిరుగుతున్నాడు. ఎక్కడ? ఇంటూరు చెట్ల తిరుగుతుంటే ఎక్కడ మార్గం కనిపించలేదంట. అయ్యి బాబు లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంట? ఇంటి పైకప్పుకి ఎక్కారంట. అక్కడ ఉన్న పెంకులన్నీ తీసి, మరి ఇంటి పైకప్పుని పెంకులు తీస్తున్నాయని ఎలా ఊరుకున్నాడు, ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మొత్తం మీద పైన పెద్ద హోలెట్టి మనిషి కిందకి దిగాలంటే ఎంత హోలు, ఆ తాళ్ళు కట్టి ఎలాగైతే యేసుప్రభు దగ్గర దింపారంట. ఏం జరుగుతుంది ఏంటని చెప్పి ఎవరన్నా ఆరా తీయాలి కదా. మరి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద ఆ వ్యక్తిని దింపాక యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? ఏమన్నాడండి? యేసు ఎవరిని? పక్షవాయువు కలిగిన వాడిని కాదు, సమస్యలో ఉన్నవాడిని కాదంట. ఎవరిని చూశాడంట? వారి విశ్వాసాన్ని చూసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విశ్వాసం అంట? పక్కోళ్ళ విశ్వాసం. జబ్బున్నవాడి విశ్వాసం కాదు, పక్కవాళ్ళ విశ్వాసాన్ని బట్టి వీడిని స్వస్థపరిచాడంట. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే మా ఆయన మారతాడేంటి, నా ప్రార్థన వల్ల మా ఆయన మారతాడేంటి అంటుంటారు చాలామంది. మరి ఇప్పుడు ఎవరి వల్ల మారాడినా? ఆయన ప్రార్థన చేశాడా? ఆయన విశ్వాసం ఉంచాడా? నమ్మాలి ప్రియులారా, మీరు ఖచ్చితంగా నమ్మండి. నేను ఎన్నో కార్యాలు చూస్తూ ఉన్నాను. ఒక సహోదరి నాకు చెప్పింది, బ్రదర్ నాకేం అర్థం కావట్లేదు అసలని, మా పిల్లల పరిస్థితి ఇలాగుంది, మా జీవితం ఇలాగుంది, ఏం చేయాలి అంటే నేను అన్న, ఏమి చేయొద్దు, ఏమి చేయొద్దు. దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆధారపడండి. హల్లెలూయా. అంటే ఆవిడ ఏం చేసిందంటే శుభ్రంగా యొక్క 100 స్తుతుల పుస్తకాలను తీసుకుని వెళ్ళి మొత్తం ఊరంతా పంచిపెట్టేసింది. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ పుస్తకాలను పంచిపెట్టేసిందో పెను మార్పులు సంభవించడం ప్రారంభించాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం చూసినట్లయితే స్వస్థత కలగాలంటే ఏం కావాలి?
విశ్వాసం కావాలి. నీ పక్కోడి జీవితంలో మార్పు కలగాలన్నా, నీ పక్కోడి జీవితంలో అద్భుతం జరగాలన్నా ఏం కావాలంటండి? విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఉంది, చదువుదాం, తొందరగా చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. వారు అనగా ఎవరు? గుడ్డివారు. నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఆమేన్. అంటే వాళ్ళు ఏమి నమ్ముంటారు? అరే అక్కడ స్పష్టంగా ఉంది కదా. వెంటనే వాళ్ళు కన్నులు తెరవబడెను అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏమి నమ్మొచ్చారు? యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లయితే మా కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అది నమ్మారు కాబట్టి దేవుడు చెప్పాడు, మీరు ఏది నమ్మారో అది మీకు జరుగుతుంది. మీ నమ్మిక చెప్పిన మీకు జరుగుతుంది. వాళ్ళు ఏమి నమ్మారు? మాకు చూపు వస్తుంది, యేసయ్య ద్వారా మేము చూపు పొందుకుంటాము అని నమ్మారు, అది పొందుకున్నారు. మరి ఈ రోజున మీరు ఏం నమ్ముతున్నారు? ఏమి నమ్మి ఇక్కడికి వచ్చారు? మీరు ఏ విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు? ఏ యొక్క ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు? ఈ రోజున ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేనిది ఉన్నట్టు పలకటం నేర్చుకోండి. ఏది కావాలో అది పలకటం నేర్చుకోండి. ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువు వారే ఒక మాట అన్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఎటువంటిది అంటండి? నీ విశ్వాసం చాలా గొప్పదే, నీ విశ్వాసం చాలా బలమైనటువంటిది. గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, నీ నమ్మిక చెప్పినా, నీ విశ్వాసం చెప్పినా. చూసారా? ఎక్కడైనా సరే యేసుప్రభువు నా వస్త్రం నిన్ను స్వస్థపరిచింది, నా మాట నిన్ను స్వస్థపరిచింది అని అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసం చెప్పినా, నీ నమ్మిక చెప్పినా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అమ్మా, నీ విశ్వాసము గొప్పది, గ్రేట్ ఫెయిత్. ఈ రోజున నీ యొక్క విశ్వాసం ఎలాగున్నది? నీ యొక్క ఫెయిత్ ఎలాగున్నది? లూకా సువార్త 7:9 ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చూసుకుని మనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు చూసి, ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఆమెన్. చూడండి, యేసు ప్రభువు ఏం చేసినట్టే ఆశ్చర్యపడి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువును ఆశ్చర్యపరిచే విషయం ఏమన్నా ఉన్నదంటే ఏంటంటది? విశ్వాసము. ఇటువంటి విశ్వాసం ఇశ్రాయేలీల్లో కూడా చూడలేదు. ఇటువంటి విశ్వాసం మరి మీలో కూడా నేను చూడలేదు. దేవుని వాక్యం వింటున్నారు కానీ, దేవునిలో నడుస్తున్నారు కానీ అతని యొక్క విశ్వాసం చూడండి నన్ను ఆశ్చర్యం కలిగించిందని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఏంటంటే గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. రెండోది మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఏంటంటే విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు, అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో మరి ఏది దేవుని కనపరుస్తాను? విశ్వాసమా, అవిశ్వాసమా? ఏది బట్టి దేవుడు ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి? నీకున్న విశ్వాసాన్ని బట్ట, నీకున్న అవిశ్వాసాన్ని బట్ట. నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటుంటారు, మాట్లాడుతుంటారు, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంటుంది. కొంతమంది చెప్పినటువంటి మాటలను బట్టి నేను ఆశ్చర్యపోతూ ఉంటుంటాను. బ్రదర్, ఇలా చిన్న విషయంలో మేము ఇది చేయలేకపోతున్నాం. ఎవరు వచ్చారు చూశారు, ఈ కాడ నుంచి అక్కడికి చూసి ఇదంతా మీదేనే ఇల్లు అన్నారు.
మేమేమంటున్నాం అమ్మ అన్నాను. ఎందుకు ఇంత పెద్ద ఇల్లు అన్నారు. మన దేవుడు ఆకాశాన్ని జాన్తో కొలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రెంట్ అన్నారు. ఇంత అని చెప్పాను. మరి చర్చ్ ఎక్కడ నడుతున్నారని అక్కడ అన్నాను. అది ఎంత రెంట్ అన్నారు. ఇంత అన్నాను. మరి ఇవన్నీ ఎలాగొస్తున్నాయి అన్నారు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. మీరు కూడా చూడాలంటే నాతో పాటు కలిసి జర్నీ చేయండి, నాతో పాటు ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఆశ్చర్యపోతుంటున్నారు చాలామంది. ఎందుకనంటే విశ్వాసం కలిగిన వాడు, నేను ఎప్పుడు కూడా అయ్యి బాబు రెంట్ ఎలా కట్టాలో, 1వ తారీఖు వచ్చేస్తుంది, 2వ తారీఖు వచ్చేసింది, 3వ తారీఖు వచ్చేసింది. ప్రియులారా, నేను దేవుని మీద ఆధారపడి పరిచర్య చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంతవరకు నేను అడిగించుకున్నది లేదు ఎప్పుడు కూడా. ఎవరు నన్ను అడిగింది లేదనమాట. అంటే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు అడగక ముందే ఇచ్చే సామర్థ్యం దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేస్తారంటే సడన్గా ఇది పెంచేస్తారు, అది పెంచేస్తారు. అప్పుడు నేనేం చేస్తానంటే, మనం ఏం చేస్తాం, తగ్గించు అంటాం కదా. నేను అలా తగ్గించమను. ఏమంటా తెలుసా, దేవాళ్ళు ఎంత పెంచినా సరే అంత ఇచ్చే సామర్థ్యం నువ్వు నాకు పెంచు. హల్లెలూయా. మన సామర్థ్యం పెంచేవాడు పైన ఉన్నాడు, ఆయన వైపు చూడాలి. మనం సమస్య వైపు చూడొద్దు, సమస్యను పరిశీలించే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. సమస్య వైపు చూసే వాళ్ళకి సమస్యలు ముంచేస్తాయి, కానీ సమస్య నుంచి విడిపించే దేవుడి వైపు చూసేవాడు ఎటువంటి సమస్యనైనా తొక్కుకుని వెళ్ళిపోతాడు అనమాట. హల్లెలూయా. ఎటువంటి సమస్యనైనా జయించుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని ఉద్దేశం నువ్వు జయించడం, జయ జీవితం జీవించడం. హల్లెలూయా. మన వైజాగ్లో చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్పారు. మీరు విన్నారో లేదో కానీ వినండి మళ్ళీ మళ్ళీ సాక్ష్యాలన్నీ కూడా. చాలా గొప్ప సాక్ష్యాలు విన్నాం. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏమీ లేదు. ఎంత దూరమైనా ఎంత భారమైనా ఏ ఒక్క ఆల్నైట్కి మిస్ అవ్వకుండా వస్తూ దేవుని సందులో ఉంటూ ఉండగా ఊహించిన పరిణామాలు వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. వారు వెళ్చూ ఉండగా శుద్ధులయ్యారంట. ఎక్కడికి? ఇంటికి వెళ్తూ ఉన్నారు. దేవుని సందులో ఉండి ఉండి ఇంటికి వెళ్తుండగా అద్భుతాలు జరిగాయంట. మనం కూడా ఏం చేయాలి? వెళ్చూ ఉండగా, దేవుని సంధికి వెళ్తూ ఉండగా, దేవునితో నడుస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా అద్భుతాలు వాటంతటవే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను ఒక సంఘటన. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. మంచి ఇంటర్మీడియట్ చదివే స్టేజ్కి వచ్చారు. అయితే ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ తల్లి మాట వింట మానేశాడు. ఇంకొకడు అంటాడు, అసలు నాకు చదివట్లేదు, నేను చదవను అంటాడు. ఈ సమస్య అంతా నా దగ్గరికి వచ్చింది. ఆవిడంటది, ఏం చేయాలి బ్రదర్ అంటది. నేనంటాను, ఏం చేయొద్దు అంటాను. మరి ఎలాగ సమస్య పరిష్కరించబడుతుంది అంటాను. అది ఎలాగొచ్చింది అలా పోతుందని నేను అంటాను. మరి అయితే నువ్వు చేయవలసింది అలా ఏంటంటే ఉదయం 3:30 ప్రార్థనకి ఆ సమస్యకి సంబంధం ఏంటంటే అదే సంబంధం నీకు కనపడదు, నువ్వు చెయ్యి అంటాను నేను. సరే అని చెప్పి ఎలాగైతే ఏం చేసింది, నీ పిల్లలతో నువ్వు మాట్లాడొద్దు, చదువుకోమని చెప్పొద్దు, నీ మాట వినమని చెప్పొద్దు, అసలు వాళ్ళకి ఏమీ చెప్పొద్దు. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచమ్మా, మాతో పాటు ఏకీభవించు, ఒక పెన్ను పేపర్ తీసుకో. ఎస్ఐయా, నా బిడ్డలిద్దరూ నా మాట ఇలా చేసావు, చదువు పట్ల శ్రద్ధనిచ్చావు, సమస్తము సమకూడి మేలు చేసావు, వారిని ప్రయోజకులు చేసావు. అసలు వాళ్ళు చేసే పనులు చూసి ఎలాగనమంటారు బ్రదరు? అదే వాళ్ళని పనులు చూడొద్దమ్మా, వాళ్ళని చూడొద్దు, ప్రస్తుతం చూడొద్దు, ఫైనల్ చూడు. హల్లెలూయా. మీరు వెళ్తారు, చీర అని చెట్టుకుని చింపుతారు, ఇట్లా నింపుతారు. ఇది చూసి ఆడు 6 చెప్పాడు అనుకోను, 1000 రూపాయలకి ఇస్తావా? ఆడేమి ఇవ్వనంటాడు. 2000కి ఇస్తావా? అస్సలు ఇవ్వనంటాడు. ఇంకో 500 వేసుకుంటావా? నేను కూడా వెళ్ళాను కాబట్టి ఆడవాళ్ళు బేరం ఎలా కడతారో తెలిసి నాకు. కాడకి ఏం చేస్తారు, వెళ్ళిపోతే సగం దూరం పిలిచిస్తాడని ఏం చేస్తారు, అంతే తలుపు దాకా వెళ్తారనమాట. వెళ్ళాక చూస్తారా అని పిలుస్తాడా అని. ఆడేం చేస్తాడు, అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వస్తారని ఆడు చూస్తారనమాట. ఆడికి తెలుసు కదండి ఇలా నడుస్తుంటుంది, ఈ లోపల చాలా సేపు నడుతుంది అనమాట. ఆడి పిల్లలు మీరు వెళ్ళరు, అంతా జరుగుతుంటుంది అనమాట. ఇంకా అప్పుడు ఏం చేస్తారు, మీరే ఒక అడుగు వెనకేసి ఫైనల్గా ఏంటారు, ఏంటంట ఫైనల్గా అంటారు. ఆడేమంటారు తెలుసా, ఫైనల్గా అంటే ఏంటి, ఇంక ఇది లాస్ట్ అని అర్థం అనమాట. హల్లెలూయా. అలాగే మీరు ఏం చేయాలి, సమస్యని ఫైనల్ చేయాలి. ఇంక ఇది ఇంతే ఫైనల్. మీరు ఫైనల్ అన్నంత వరకు అది బేరాలు కొనసాగుతూనే ఉంటాయన్నమాట. ఆ సమస్య మేము వెంటాడుతూనే ఉంటుంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, సమస్యని ఫైనల్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సమస్యకి నాకు
ఫైనల్. ఇంకా ఇది నాకు సంబంధం లేదు. ఆమేన్. మళ్ళా నేను ఈ హాస్పిటల్కి రాను, మళ్ళా నేను ఈ యొక్క రోగం నా జీవితంలో కనపడదు. ఆమేన్. ఫైనల్ చేయండి, పరిష్కారం ప్రకటించండి, సమస్యను వివరించొద్దు. నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది కాదు. ఏం చేయాలి తెలుసా? ఫైనల్. ఇంతే. చేశారు మీరు ఎప్పుడన్నాను? లేదు బ్రదర్, తగ్గినట్టే తగ్గింది కానీ మళ్ళీ వచ్చేసింది అంటే మీరు ఫైనల్ చేయలేదు, దాన్ని బేరం ఆడుతున్నారనమాట. బేరం ఆడినప్పుడు ఏమవుతుంది? అది అటు ఇటు అటు ఇటు సాగుతుంటుంది అనమాట. ఎప్పటికీ అది ఎండ్ అవ్వదు. మరేం చేయాలి? ఫైనల్. నేను ఇంతే, నువ్వు అంతే అన్నప్పుడు ఏమవుతుంది? ఆడో ఈడో తగ్గిపోయి ఏదోటి ఒక దానికి ఫైనల్కి వచ్చేస్తారు. ఇంకా అక్కడితో ఏమవుతుంది? చీర నీ చేతికి, డబ్బులు ఆడి చేతికి వెళ్ళిపోతాయి. ఇంకా అక్కడితోటి ఎవరి దారినారు వెళ్ళిపోతారు. లేదనుకోండి, నీ డబ్బులు నీ దగ్గర ఉంటాయి, ఆడి చీర ఆడి దగ్గర ఉంటుంది. ఇది ఇంకేదో ఇలా బేరం కొనసాగుతూనే ఉంటుంది అనమాట. అలాగ అక్కడ మనం ఏం చేయాలి? ఫైనల్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమస్య ఇక్కడితో ఫైనల్. ఆమేన్. కట్ చేయాలి. దేనితోటి? 2 అంచుల వాడికలిగిన ఖడ్గం వాక్యంతో ఏం చేయాలి? ఫైనల్ చేయాలి. ఆమేన్. నాకు చెప్పాను చాలాసార్లు, నా సాక్షి మీరు వినే ఉంటారు. నాకు భయంకరమైన పైల్స్ వ్యాధి ఉండేటువంటిది. అంటే పైల్స్ అంటే మనం మోషన్కి వెళ్ళినప్పుడు మొత్తం బ్లీడింగ్ వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇంకా మన కంట్రోల్లో ఏముంటుంది అనమాట. బ్లడ్ అంతా పోతే మనిషి ఎంత వీక్ అయిపోతాడు, అంత వీక్ అయిపోయాడు. అప్పటికీ ప్రసంగాలు చెప్తున్నాను. ఈ బాధ తట్టుకోలేక ఏం చేసేవాడిని? ఫ్యాన్ వేసి 2 కాళ్ళు ఇలా పెట్టుకునేవాడు అనమాట. బాధ తట్టుకోలేక అక్కడ 5 నిమిషాలు అలాగ ఉండకప్పుడు మళ్ళీ ప్రసంగం చెప్పండి, మళ్ళీ బాధ మామూలే. ఈ బాధ ఇది ఇలా జరుగుతుంది. ఇదేంటి? ఫైనల్ చేయాలి దీన్ని. హల్లెలూయా. ముగింపు పలకాలి దీనికి అని చెప్పి ఏం చేయను? 1 పేతురు 2:24 ఆయన పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశానని అక్కడ ఉంటే మరి నేనేంటి అనారోగ్యంతో బాధపడుతున్నాను? ఇది సత్యం కాబట్టి నేను స్వతంత్రించుకోవాలి అని చెప్పి పట్టుకున్నాను అనమాట. ఏంటి? వాక్యాన్ని పట్టుకున్నాను. 2 అంచుల వాడిగల ఖడ్గంతో పట్టుకుని ఫైనల్ చేశాను. యేసుక్రీస్తు నామములో యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశాను. నాకు ఈ రోగానికి సంబంధం లేదు. ఫైనల్. ఆమేన్. ఆ రోజు నుంచి ఈ రోజుకి అడ్రస్ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో. మళ్ళీ నా జీవితంలో కనపడలేదు ఆ వ్యాధి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే నువ్వు ఆశీర్వదించబడి ఆగిపోతావని కాదు, సాగిపోతావని. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన కార్యాన్ని నేను చేసిన తెలుసా? ఒక సాక్ష్యం చెప్పాను. ఒక చోట మంచిర్యాలలో ఎవరో గృహకూడికి పెట్టుకున్నారో అక్కడికి ఒక ఆవిడ ఆశతోటి వచ్చింది, దేవుడు ఏదో కార్యం చేస్తానని. అయితే ఆవిడంటది, బ్రదర్ మీ సాక్ష్యం విన్నాను నేను, ఇట్లాగా ఈ సమస్యతో మీరు బాధపడ్డారు కదా, మీరు ఇలా పలికితే జరిగింది కదా, నేను అదే సమస్యతో 16 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నాను, మరి ఏం చేద్దాం అంటే, అమ్మా ఆల్రెడీ నువ్వేం చేయాలి? ఫైనల్ చేసేయి. ఈ రోజుతో అది ఫైనల్. చిన్న ప్రేయర్ చేసామా? నాకు రోగం లేదు, నాకు రోగానికి సంబంధం లేదు. నా యేసే ఆల్రెడీ సిలువలో మరణం పొందాడు, రక్తం చెందించాడు, ఆయన దెబ్బలు తినేశాడు, నాకు స్వస్థత ఇచ్చేశాడు. కాబట్టి స్వస్థత నా స్వాస్థ్యము, ఇక నుంచి నేను అనుభవిస్తాను, నాకు రోగానికి సంబంధం లేదు అని అంటే నిజంగా నమ్మేసి పలికేసింది ఆవిడ. అక్కడ అందరిలోనూ ఇంటికి వెళ్ళింది. ప్రియులారా, అదే లాస్ట్ రోజు అంటే ఆవిడకి ఆ సమస్య. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? ఈరోజు మీ సమస్య ముగింపు రోజు, లాస్ట్. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారా? ఖచ్చితంగా. అప్పు అనే సమస్య మీ జీవితంలో కనపడదు, రోగం అనే సమస్య మీ జీవితంలో కనపడదు, నిరుద్యోగం అనే సమస్య మీ జీవితంలో కనపడదు, వివాహం లేకుండా అనే సమస్య మీ జీవితంలో కనపడదు, నింద అనే సమస్య మీ జీవితంలో కనపడదు, భార్యాభర్తల మధ్య సమస్య అనేటువంటిది మీ జీవితంలో కనపడదు, మీ కుటుంబంలో అశాంతి అనేటువంటిది కనపడదు. ఎందుకంటే ఈరోజు మీరు ఫైనల్ చేశారు. హల్లెలూయా. శాంతి సమాధానం మీ కుటుంబాన్ని నిలబడి చేస్తూ ఉన్నది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ యోహాను 11:40 దేవుడు చెప్తున్నాడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. రోమా 12:3-7 దేవుడు చెప్తున్నాడు, విశ్వాస పరిమాణం చెప్పున మీకు కలుగుతుందంట. విశ్వాస పరిమాణం. కాబట్టి ఈ రోజున మరి మీ యొక్క విశ్వాస పరిమాణం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోండి. మరి యొక్క విశ్వాసం గురించి చెప్పాలనే ఆశతోటి ఈరోజు నేను ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క విషయాలను దేవుడు ముందుకు తీసుకుని వచ్చాడు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు కలవరపడరు. విశ్వాసం గల వారికి కొదువేముండదు. కొదువు ఉందంటే నీకు విశ్వాసం కొదువు ఉందని అర్థం అన్నమాట. నీకు విశ్వాసం కొదువు అయితేనే నీ జీవితంలో కొదువు వస్తుంది, నీ జీవితంలో సమస్య వస్తుంది. ఎటువంటి సమస్య వచ్చినా విశ్వాసం కలిగిన వారు విజయం సాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కలవరపడను, నేను విజయం సాధించే వ్యక్తిని.
నేను విజయం పొందే వ్యక్తిని. నా జీవితంలో ఏ సమస్య నన్ను ఏలుబడి చేయదు. ఆమేన్. ఐ యామ్ విక్టోరియస్ పర్సన్. నేను విజయవంతమైన వ్యక్తిని. ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మీతో మాట్లాడినాడు. ఈ సమయంలో మరి యేసయ్యా నాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా నన్ను వెలిగించావు, నా జీవితంలో గొప్ప కార్యం నువ్వు చేసావు. ఇక నుంచి నా ప్రభువా విశ్వాసం కలిగి కలవరం లేనటువంటి జీవితం జీవించడానికి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని అనేక మంది జీవితాల్లో చేసిన అద్భుతాలు మా జీవితంలో కూడా మేము పొందుకోవాలి. యేసయ్యా ఈరోజు మా జీవితం ఒక ప్రత్యేకమైనటువంటిగా ఉండాలి. విశ్వాస వీరులుగా మేము ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నా ప్రభువా విశ్వాస వీరు లిస్టులో పేరు ఎలాగైతే ఉందో మా పేరు కూడా విశ్వాస వీరు లిస్టులో ఉంచినందుకు వందనాలు. మమ్మల్ని విశ్వాసం కలిగిన వారుగా చేసినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని విశ్వాసంలో పురుకొల్పినందుకు నీకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నా హృదయంలో నీ వాక్యాన్ని నువ్వు కుమ్మరించినందుకు వందనాలు. 100 పంట నేను అనుభవించవలసిందే. ఈ రోజున ఈ యొక్క మరణపురం నీ సన్నిధిలో 100 పంట నేను అనుభవించవలసిందే. నేను ఫలించాలి, నేను విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి సమస్య నుంచి నేను బయటపడాలి. అనేక మందికి నేను సాక్షిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నేను నమ్ముచున్నాను. యేసయ్యా నువ్వు కార్యం చేసినందుకు వందనాలు. యేసయ్యా నువ్వు నా జీవితంలో కలుగు చేస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నన్ను భద్రపరిచినందుకు వందనాలు. యేసయ్యా నన్ను బలపరిచినందుకు వందనాలు. యేసయ్యా నన్ను దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు. యేసయ్యా అనేక మందికి ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచినందుకు వందనాలు. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నమ్మదగిన దేవా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, యేసయ్యా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు క్రీస్తు నామములో ఈరోజు విడుదలలో, ఈరోజే స్వస్థతలు, ఈరోజే బంధకాల నుంచి విడుదలలో పొందుకునేలా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. స్వతంత్రించుకునే విశ్వాసంలో నీ బిడ్డలు పురుకొల్పినందుకు వందనాలు. విశ్వాసంలో బలపరిచినందుకు వందనాలు. అద్భుతాలు చేసినందుకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు చేసినందుకు వందనాలు. ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మార్చేసినటువంటి దేవా నీకే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అంధకార శక్తులన్నీ లయం చేసినటువంటి దేవా, ప్రతి బంధకాలు తెంచివేసినటువంటి దేవా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నావు. ఇదిగో అనేక మంది ఆత్మలో వర్తిల్లడానికి నువ్వు సహాయం చేసావు. అనేక మంది విశ్వాసంలో బలపరిచావు. అనేక మంది అంధకార చీకటి శక్తి నుంచి విడుదలిచ్చావు. ప్రతి బంధకాలను తెంచివేశావు. ఈ వాక్యం వెళ్ళదగిన చూడనే వెలుగు కలుగుతుంది అన్నావు. అనేక జీవితాలను వెలిగించావు. అనేక మందిని భద్రపరిచావు. అనేక మందిని ఆరోగ్యవంతులుగా చేసావు. అనేక మంది జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యలను పరిష్కరించేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి బంధకాల నుంచి తెంచివేసినందుకు వందనాలు తండ్రి. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నావు తండ్రి. సమస్తము సమకూర్చి మేలు చేసే దేవా, ఈరోజు అద్భుతం చేసినందుకు వందనాలు. ఆశ్చర్యకార్యం చేసినందుకు వందనాలు. గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. సమస్తము సమకూర్చి మేలు చేసే దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తము మేలు చేసే దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనం తెలుసు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు మీరు ఇక్కడికి ఏ అనారోగ్యంతో వచ్చినా, ఏ భారంతో వచ్చినా, ఏ నొప్పితో వచ్చినా స్వస్థపరచగలడు, అద్భుతం చేయగలడని నమ్ముతున్నారా? నమ్ముతున్న వారు మాత్రమే బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అందరము కలిసి పాటతో ప్రభు నామాన్ని గణపరుద్దాం. మీ 10 ఉపయోగిస్తారా దేవుని కోసం?
అన్నీ బాగున్నప్పుడు మంచివాడు అని చెప్పడం అందరికీ సులభమే. కానీ దేవుడు మీరు అనుకున్నట్టుగా నడిపించకపోయినా కూడా, మీరు అనుకున్న జవాబు ఇవ్వకపోయినా కూడా, మీరు అనుకున్న సమయానికి అద్భుతం చేయకపోయినా కూడా మీరు అప్పుడు చెప్పగలుగుతారా నా దేవుడు మంచివాడు అని? యోబు అన్నీ కోల్పోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. మహారాజుగా జీవించిన యోబు పెంట మీద కూర్చొని కూడా నా దేవుడు గొప్పవాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే సమస్య వైపు కాదు, దేవుడు గొప్పవాడని చెప్పండి. హల్లెలూయా చెప్పగలుగుతారా? స్వస్థపరచే, స్వేచ్ఛనిచ్చే, శ్వాసతో నింపే, హృదయలో చోటిస్తే నివసిస్తాడే, విడుదలనిచ్చే, విజయమునిచ్చే, విరోధిని జయించే, విశ్వాస వీరునిగా మలిచాడే, రక్తము కార్చే, రక్షణనిచ్చే, రమ్మని పిలిచే, చిరకాలం ఆయనతో ఉండాలని. మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే మన సమస్య వైపు చూస్తే అదే పెద్దదిగా కనిపిస్తుంది. కానీ ఆ సమస్య వైపు చూడకుండా ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఆ పరిస్థితి చాలా చిన్నగా అనిపిస్తుంది. జయించడానికి మనకు గొప్ప విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలాసార్లు వారు ప్రేమించట్లేరు, వీరు పట్టించుకోవట్లేరు, వాళ్ళు సహాయం చేయట్లేరు అంటూ ఉంటాం. కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ కొలవడానికి మన జ్ఞానం సరిపోదు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో వివరించడానికి మన పాటలు సరిపోవు, మన కవితలు సరిపోవు. హల్లెలూయా.